Let me go with model paper number 1 given by May 2019. Find the equation of a circle whose extremities of diameter are అన్నాడు. అంటే ఈ క్వశ్చన్ నెంబర్ 1 లో నా దగ్గర బొమ్మ కనిపించాలి, దీనిలో డయామీటర్ కనిపించాలి, వీడి ఏ కోఆర్డినేట్స్ -4, 3 ఇచ్చాడు, బి కోఆర్డినేట్స్ 3, -4 ఇచ్చాడు. నేనేం చేయాలి? ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్. ఇప్పుడు ఈ స్టెప్ లో ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్ ఏమొస్తుంది? x minus x1 into x minus x2 plus y minus y1 into y minus y2 0. ఫార్ములాస్ కూడా రాస్తాను, ఫార్ములాస్ అన్ని కూడా మీరు బ్లాక్ చేయండి, బట్టి కొట్టడానికి కన్వీనియంట్ గా ఉంటుంది. ఫస్ట్ వాడు x1 y1, సెకండ్ వాడు x2 y2. అంటే x మైనస్ x1 ఇంటూ x మైనస్ x2 ప్లస్ y మైనస్ y1 ఇంటూ y మైనస్ y2 ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని ఓపెన్ చేస్తే మీకు వస్తుంది. క్వశ్చన్ నెంబర్ 2. ఫైండ్ ద పోలార్ ఆఫ్ 3, -1. 2x² ప్లస్ 2y² ఈజ్ ఈక్వల్ టు 11. పోలార్ అనేది మీకు ఉంటుందో లేదో నాకు గ్యారంటీ లేదు, కానీ టాంజెంట్ అని అడగచ్చు వాడు. సో ఏదన్నా సర్కిల్ కి ఎక్స్టర్నల్ పాయింట్ P(x1, y1) నుంచి నేను పోలార్ వేయడం అంటే ఇలా వేస్తాం, వీడు పోలార్ అవుతాడు. ఇది రిప్రజెంటేషన్. వీడి ఈక్వేషన్ ఎప్పుడు S1 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు నాకు Px1, y1 ప్లేస్ లో 3, -1 ఉంది. దేర్ ఫోర్ డైరెక్ట్ గా స్టెప్ ఈక్వేషన్ ఆఫ్ పోలార్ ఏంటంటే S1 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే 2x(x1) ప్లస్ 2y(y1), 2 కామన్ తీసి ఇక్కడ తీసుకెళ్లి చేసినా కూడా అదే వస్తుంది, ఈజ్ ఈక్వల్ టు 11. కాన్స్టెంట్ వదిలేసి x(x1) రాయాలి, కాన్స్టెంట్ వదిలేసి y(y1) రాయాలి. ఇప్పుడు ఈ x1 y1 ప్లేస్ లో లాజిక్ పెట్టాలి. 2x ఇంటూ 3 ప్లస్ 2y ఇంటూ -1 ఈజ్ ఈక్వల్ టు 11. అంటే 6x మైనస్ 2y ఈజ్ ఈక్వల్ టు 11 అయిపోయింది. దిస్ ఈస్ పోలార్. క్వశ్చన్ నెంబర్ 3. ఫైండ్ ద రాడికల్ యాక్సిస్ ఆఫ్ ద సో అండ్ సో ఈక్వేషన్స్. S ప్లేస్ లో x² ప్లస్ y² ప్లస్ 4x ప్లస్ 6y మైనస్ 7 ఈజ్ ఈక్వల్ టు 0. S డాష్ ప్లేస్ లో 4 ఇంటూ x² ప్లస్ y² ప్లస్ 8x ప్లస్ 12y మైనస్ 9 0. నాకేం కావాలి? ఈక్వేషన్ ఆఫ్ రాడికల్ యాక్సిస్ అని రాసి S మైనస్ S డాష్ ఈజ్ ఈక్వల్ టు 0. గుర్తుపెట్టుకోండి, ఇది స్టాండర్డ్ ఫార్మాట్ లోనే ఉండాలి. 9th వాడు కింద తెచ్చేసుకో రూమ్ లోకి. స్టాండర్డ్ ఫార్మ్ అంటే ఏంటి? x² ప్లస్ y² మొత్తాన్ని 4 తో డివైడ్ చేయాలి. అంటే ప్లస్ 2x ప్లస్ 3y మైనస్ 9/2 0. వీడి ఈక్వేషన్ నెంబర్ 2, వీడి ఈక్వేషన్ నెంబర్ 1. ఇప్పుడు నాకు ఈక్వేషన్ ఆఫ్ రాడికల్ యాక్సిస్ ఎలా వస్తుంది? S మైనస్ S డాష్. దీని బొమ్మ ఎలా వేస్తారు? సర్కిల్ 1 వేయండి, సర్కిల్ 2 వేయండి, వీడి రాడికల్ యాక్సిస్, వీడి పేరు S ఈజ్ ఈక్వల్ టు 0, S డాష్ ఈజ్ ఈక్వల్ టు 0, L ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఈస్ పేజ్ నెంబర్ 1. అంటే మొత్తం సెకండ్ డిగ్రీ టర్మ్స్ ఎగిరిపోతాయి. దిస్ మైనస్ దిస్ 4x మైనస్ 2x ప్లస్ 6y మైనస్ 12y మైనస్ 7, 4x మైనస్ 2x 6y మైనస్ 3y 6y మైనస్ 3y మైనస్ 7 ప్లస్ 9/2 0. దీన్ని సింప్లిఫై చేస్తే ఈక్వేషన్ వస్తుంది. దిస్ ఈజ్ ఆన్ పేజ్ నెంబర్ 1. 3 2s are 6 మార్క్స్ అయిపోయినాయి అక్కడ. లాంగ్ ఆన్సర్. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ఏ టాంజెంట్ ఎట్ ద పాయింట్ 30 degrees విత్ వాల్యూ ఆఫ్. ఈక్వేషన్ ఆఫ్ ఏ టాంజెంట్ అడిగాడు. మనకి యాక్చువల్ గా ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ అన్నిట్లో డిలీటెడ్. విత్ రెస్పెక్ట్ టు సర్కిల్, పారాబోలా, ఎలిప్స్, హైపర్బోలా అన్ని కూడా డిలీటెడ్, కానీ చెయ్యొచ్చు. క్వశ్చన్ నెంబర్ 3 లో సెక్షన్ నెంబర్ 2 చెప్తున్నాను. అంటే క్వశ్చన్ నెంబర్ బీయింగ్ 11. నన్నేమడుతున్నాడు? ఈక్వేషన్ ఆఫ్ ఏ టాంజెంట్ ఇన్ పారామెట్రిక్ ఫామ్. గుర్తుపెట్టుకోండి, జనరల్ గా ఈక్వేషన్ ఆఫ్ ఏ టాంజెంట్ ఏంటి? S1 ఈజ్ ఈక్వల్ 0. పారామెట్రిక్ ఫామ్ ఏంటంటే x ప్లస్ g ఇంటూ కాస్ థీటా ప్లస్ y ప్లస్ f ఇంటూ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు r. మరి నా దగ్గర ఉన్న సినిమా ఏంటి? S ప్లేస్ లో x² ప్లస్ y² ప్లస్ 4x ప్లస్ 6y మైనస్ 39 ఈజ్ ఈక్వల్ టు 0. అండ్ థీటా ప్లేస్ లో నాకు ఇచ్చింది 30 degrees.
సామానంతా ఉంది. దీనిలోంచి R గాని పట్టుకోవాలి పారామెట్రిక్ ఫామ్ రావాలంటే. 2G ప్లేస్ లో 4 కాబట్టి G గాడు 2. 2F is equal to 6 కాబట్టి F గాడు 3. Radius is equal to root of G square plus F square minus C. Root of G square plus F square minus C. అంటే ఎంత వచ్చింది? 39, 9, 48, 48 plus 4, 52. Root 52 వచ్చింది. వీడు R. Therefore, సెంటర్ కూడా కావాలి. ఈ క్వశ్చన్ కి సెంటర్ ఏంటి? -G - F అంటే -2/3. ఇప్పుడు పారామెట్రిక్ ఫామ్ x ప్లస్ g ఇంటూ కాస్ థీటా ప్లస్ y ప్లస్ ఎఫ్ ఇంటూ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఆర్. గుర్తుపెట్టుకోండి, దీని పారామెట్రిక్ ఫామ్ అంటారు. ఇప్పుడు x ప్లస్ g ఇంటూ కాస్ 30 ప్లస్ y ప్లస్ ఎఫ్ ఇంటూ సైన్ 30 ఈజ్ ఈక్వల్ టు √52. x - 2 కాస్ 30 ఎంత? √3/2 ప్లస్ y ప్లస్ 3 ఇంటూ సైన్ 30 ఎంత? 1/2 ఈజ్ ఈక్వల్ టు √52. దీన్ని సింప్లిఫై చేయండి, ఈక్వేషన్. నెక్స్ట్, మూవింగ్ టు క్వశ్చన్ నెంబర్ 2. Find the equation of a circle which passes through these 2 points and are orthogonal to this. Find the equation of a circle passing through 2 points. నేను సర్కిల్ ఈక్వేషన్ కనుక్కోవాలి. వీరు 2 పాయింట్స్ నుంచి వెళ్ళాలి. 2, 0, B పాయింట్ 0, 2. ఆర్థోగనల్ టు ఎనదర్ సర్కిల్. ఆర్థోగనల్ అంటే 2GG' 2FF'. ఏ సర్కిల్ కి? 2x² plus 2y² 5x minus 6y plus 4 is equal to 0. ఇది క్వశ్చన్ నెంబర్ 12, పేజ్ నెంబర్ 2. క్వశ్చన్ రాసి ఆన్సర్ రాసుకోండి, నోట్స్ ప్రిపేర్ చేయండి. 2B ముందు మీకు ఎక్కువ టైం లేదు, 1 డేనే గ్యాప్ ఉంటుంది. ఇవన్నీ చేయడానికి టైం సరిపోదు. అందుకని నోట్స్ రెడీ చేసుకుంటే మెథడాలజీ అంతా మోడల్ పేపర్స్ మీ దగ్గర ఉంటుంది. నేనేం చేస్తాను? లెట్ x² plus y² plus 2gx plus 2fy plus c is equal to 0. B సర్కిల్ అనుకుందాం. వీడేమవుతున్నాడు? పాసెస్ త్రూ ఏ పాయింట్? 2, 0. 2, 0 పెట్టండి. ఇది ఎంత అవుతుంది? 4 plus 0 plus 4g plus 0 plus c is equal to 0. 4g plus c is equal to -4. కండిషన్ నెంబర్ 1. ఈ సర్కిల్ పేరు ఎస్. వీడి పేరు ఏం పెడదాం? వీడి పేరు ఎస్ ఈజ్ ఈక్వల్ 0. నేను కనుక్కోవాల్సింది వీడి S' ఈజ్ ఈక్వల్ 0. S' ఈజ్ ఈక్వల్ 0. స్టాండర్డైజ్ చేయండి. x² plus y² plus 5/2x minus 3y plus 2 is equal to 0. మళ్ళీ ఇదే సర్కిల్ పాసెస్ త్రూ. వీడి ఎస్ ప్లేయర్ నా పేర్లో. మళ్ళీ ఏం చేస్తాను? అగైన్ పాసెస్ త్రూ అని రాసేసి బి పాయింట్ నా దగ్గర 0, 2. మళ్ళీ 0, 2 అప్లై చేస్తున్నాను దీనిలో. అంటే 0 plus 4 plus 0 plus 4f plus c is equal to 0. అంటే 4g plus c is equal to -4. కండిషన్ నెంబర్ 2. ఇప్పుడు ఏమన్నాడు? s is equal to 0 and s' is equal to 0. కట్ ఆర్థోగనల్లీ. అంటే ఇప్పుడు నాకు ఏ ఫార్మాట్ రావాలి? 2gg' plus 2f' is equal to c plus c'. 2gg' plus 2f' is equal to c plus c'. Therefore, 2g into g' అంటే దీనిలోది. దీన్ని ఇంకా సగం చేయాలి. అంటే 5/4 plus 2f into f' దీన్ని సగం చేయాలి. -3/2. c నా దగ్గర ఉంది, c' క్వశ్చన్ లో ఉంది. స్టాండర్డైజ్ చేసిన తర్వాత ఇప్పుడు నా దగ్గర ఎంత ఉన్నట్టు? కామన్ ఎల్సిఎం తీసేద్దాం. కామన్ ఎల్సిఎం తీసేస్తే 2 ఇక్కడ క్యాన్సిల్ అయిపోయింది. 2 1s 2 2s. కామన్ ఎల్సిఎం 2 కాబట్టి 5g/2 -3f is equal to c plus 2. ఇలాగే ఉంచేసుకుంటే సాల్వింగ్ ఈజీ అవుతుంది. 3 ఈక్వేషన్లు వచ్చాయి మనకి. ఫస్ట్ ఈక్వేషన్, సెకండ్ ఈక్వేషన్ సాల్వ్ చేయండి, సి లేపేయండి. సెకండ్, థర్డ్ సాల్వ్ చేయండి, సి లేపేయండి. మళ్ళీ ఫస్ట్, థర్డ్ సాల్వ్ చేయండి, జిఎఫ్సీలు వచ్చేస్తాయి. ఎలా అన్నా చేయండి, 3 ఈక్వేషన్లు మీ దగ్గర ఉన్నాయి. దిస్ ఈజ్ ఆన్ పేజ్ నెంబర్ 3. మూవింగ్ టు క్వశ్చన్ నెంబర్ 4. క్వశ్చన్ నెంబర్ 18th one, మోడల్ పేపర్ 1. Find the equation of a circle passing through 2, -3
అండ్ దిస్ హ్యావింగ్ సెంటర్ ఆన్ ద లైన్. ఇది కూడా 3 ఈక్వేషన్ మోడల్. నేను సర్కిల్ ఈక్వేషన్ కనుక్కోవాలి. ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్ పాసింగ్ త్రూ ఏ పాయింట్ 2, -3. ఇంకో పాయింట్ కూడా ఇచ్చాడు -4, -5. సెంటర్ ఆన్ ద లైన్. సెంటర్ వాడెవడు? -g -f గాడు లైన్ మీద ఉన్నాడు. ఎవడాడు? 4x + 3y + 1 = 0. డయాగ్రామ్ కంపల్సరీ. నేనేం చేస్తాను? లెట్ s ప్లేస్ లో x² + y² + 2gx + 2fy + c = 0. వీడేం చేస్తున్నాడు? పాసెస్ త్రూ ఏ పాయింట్ 2, -3 పెట్టండి. 4 + 9 + 4g - 6f + c = 0. అంటే 4g - 6f + c = -13. క్లాస్ అయిన తర్వాత ట్యూషన్కి వచ్చి పేపర్లు తీసుకెళ్ళండి. ఫస్ట్ రిక్వెస్ట్ పెట్టిన 10 members కి పేపర్ తీశాను. సర్కిల్స్, సిస్టమ్ ఆఫ్ సర్కిల్, ఇంటిగ్రేషన్, డిఫరెంట్ ఇంటిగ్రేషన్ వచ్చి పేపర్ తీసుకెళ్ళండి. క్లాస్ అయిన తర్వాత వచ్చి పొద్దునే వచ్చేయండి. మళ్ళీ అగైన్ పాసెస్ త్రూ అని రాసేసి బి పాయింట్ -4, -5 దీనిలో పెట్టండి. 16 + 25 -8g + 10f + c = 0. ఇప్పుడు నాకు ఇచ్చిన ఈక్వేషన్ -8g + 10f + c = -41. డబ్బా కొట్టి పక్కన పెట్టుకోండి. ఈక్వేషన్ నెంబర్ 2. మళ్ళీ ఏమన్నాడు? సెంటర్ -g, -f బిలాంగ్స్ టు 4x + 3y + 1 = 0. -4g -3f + 1 = 0. ఈక్వేషన్ నెంబర్ 3. హింట్ ఎలాగా? ఇక్కడ c ఉంది, ఇక్కడ c ఉంది, ఇక్కడ c లేదు. వీళ్ళిద్దరిని సాల్వ్ చేయండి, సపరేట్ చేయండి, సి ఎగిరిపోతుంది. 4th ఈక్వేషన్ వస్తుంది. 4th, 3rd సాల్వ్ చేయండి, జి వస్తుంది. దాన్ని తీసుకెళ్ళి ఫస్ట్ లో పెట్టండి, ఎఫ్ వస్తుంది. దిస్ ఈజ్ ఆన్ పేజ్ నెంబర్ 3 అండ్ మోడల్ పేపర్ నెంబర్ 1. అన్నిటికీ హింట్స్ ఇస్తాను. మీరు ఇక్కడికి వచ్చి ట్యూషన్ లో ప్రాక్టీస్ చేయండి ఒక 3 days. మీరు పాస్ అవ్వాలంటే పండితులందరికీ చెప్తున్నాను, కంపల్సరీ ఏ సమ్ము పోకుండా రావడం కోసం మళ్ళీ 3వసారి చెప్తున్నా మీకోసం. ఐఎమ్ టీచింగ్ దిస్ 3rd time. ఇంటిగ్రేషన్ 2 times అయింది, డిఫరెంట్ ఇంటిగ్రేషన్ 2 times అయింది. ఫర్ యువర్ పర్పస్ ఐఎమ్ టీచింగ్ 3rd time. సరిగ్గా వాడుకోండి. ఫైండ్ ద ట్రాన్స్ఫర్స్ కామన్ టాంజెంట్స్ ఆఫ్ 2 circles. డైరెక్ట్ గానే నాకు ట్రాన్స్ఫర్స్ అడిగేశాడు. ఇచ్చిన సర్కిల్ ఏంటి? x² + y² - 4x - 10y + 28 = 0. వీడి పేరు ఎస్ అనుకోండి. S' ప్లేస్ లో x² + y² + 4x - 6y + 4 = 0. ట్రాన్స్ఫర్స్ కామన్ టాంజెంట్ అనగానే మనం ఎలా గుర్తెట్టుకోవాలి? వాడే కనుక అసలు ట్రాన్స్ఫర్స్ డైరెక్ట్ ఇవ్వలేదు, మనం బొమ్మ ముందు వేయకూడదు. కానీ ట్రాన్స్ఫర్స్ అన్నాడు కాబట్టి ఎట్లన్నా సావని మనకి ఇప్పుడు యాక్చువల్ గా 2 సర్కిల్స్ ఉన్నాయి. ట్రాన్స్ఫర్స్ అంటే ఎక్కడ వస్తాయి? ఈ 2 డైరెక్ట్ అవుతాయి. ఓకే, ఇది ఎక్స్టర్నల్ సెంటర్ ఆఫ్ సిమిట్యూడ్. వీడు ఎక్స్టర్నల్ సెంటర్ ఆఫ్ సిమిట్యూడ్, పేరు పి. నాకొద్దు, నాకు కావాల్సింది ట్రాన్స్ఫర్స్. అంటే ఎవడు కావాలి? ఇంటర్నల్ సెంటర్ ఆఫ్ సిమిట్యూడ్. వీడు నాకు కావాలి, క్యూ. ఎస్. దీనికి ఏం కావాలి? R1 కావాలి, R2 కావాలి, రేషియో ఆఫ్ కటింగ్ కావాలి, సెంటర్ ఏ కావాలి, సెంటర్ బి కావాలి. ఇప్పుడు ఈ క్వశ్చన్ ప్రకారం సెంటర్ ఏ ఏమొస్తుంది? -g -f. 2g ప్లేస్ లో -4 కాబట్టి g = -2. 2f = -10 కాబట్టి f = -5. సెంటర్ 2, 5. ఇది తీసుకుంటే 2g = 4, g = 2, 2f -6, f -3. అంటే సెంటర్ బి -2, 3. ఇప్పుడు ఏం కావాలి? Q divides AB in the ratio of R1 to R2 internally. Therefore, Q divide capital A 2, 5 and capital B -2, 3 in ratio of R1 to R2 internally, where R1 is equal to root of first the G² plus F² minus C. Answer is √1. And radius 1 is equal to 1. R2 is equal to root of G² 2 వస్తుంది కదా ఇక్కడ, G²
plus f square minus c అంటే √9 which is equal to 3. Therefore, formula mx2 plus nx1 by m plus n comma my2 plus ny1 by m plus n. ఎవడిడు? Q గాడు. Therefore, r1 is to r2 అంటే 1 is to 3. m 1 into x2 coordinate minus 2 plus n 3 into x1 coordinate 2 by m plus n 2 m plus n అంటే 1 plus 3 comma m into y2 coordinate 3 plus n into y1 coordinate 5 by కింద 1 plus 3. ఇప్పుడు నాకు వచ్చే ఆన్సర్ Q గాడు, P గాడు కాదు. P గాడు డైరెక్ట్ కామన్ టాంజెన్స్ అంటే ఇప్పుడు నా దగ్గర 6 minus 2 4/5 కామా 4/4 కామా ఇక్కడ 15 plus 3 18/4 అంటే 9/2 అంటే ఇప్పుడు నాకు 1 కామా 9/2 వచ్చింది. ఇప్పుడు నేనేం చేయాలి? ఈక్వేషన్ ఆఫ్ పెయిర్ ఆఫ్ టాంజెంట్స్ రాసి s1 square is equal to s into s11. ఎవరినన్నా s1 తీసుకోవచ్చు. s1 అంటే ఏంటి? xx1 plus yy1 దీన్ని సగం చేయండి. 2 into x plus x1 దీన్ని సగం చేయండి. y plus y1 plus 28 పైన హోల్ స్క్వేర్ is equal to s. సర్కిల్ మొత్తం రాయండి. x square plus y square minus 4x minus 10y plus 28 into s11. ఈ పాయింట్ తీసుకొచ్చి దీనిలో పెట్టండి. s11 అంటే ఈ పాయింట్ ఈ సర్కిల్లో పెట్టాలి. అంటే 1 plus 81/4 minus 4 into 1 minus 4 minus 10 into 9/2 అంటే 45 plus 45 plus 28. దీన్ని ఓపెన్ చేస్తే ఈక్వేషన్ అయిపోతుంది. రాంగ్ అయినా మార్కులు పడతాయి, బొమ్మ ఉంది కాబట్టి. ఎనీ డౌట్? దిస్ ఈజ్ ఆన్ పేజ్ నెంబర్ 4. నా వైపు నుంచి మోడల్ పేపర్ 1 క్లియర్. మీరు మోడల్ పేపర్ కి గైడ్ రెడీ చేయండి. ఫైనల్ ఎగ్జామ్ ముందు రోజు మీరు అన్ని సమ్లు చేయలేరు, మీ వల్ల కాదు. ఇంటిగ్రేషన్, డెఫినెట్ ఇంటిగ్రేషన్ చేసుకోవడానికి పెట్టుకోవాలి. ఎందుకంటే ప్రాక్టీస్ చేయకపోతే పోతుంది. అది సర్కిల్స్, సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ చూసుకోవడానికి పెట్టుకోవాలి. అందుకే నేను ఇప్పుడు ఆల్రెడీ హింట్ ఇస్తున్నాను కాబట్టి మెథడ్ తెలిస్తే మీరు ఎగ్జామ్ ముందు చూసుకోవడానికి కన్వీనియంట్ గా ఉంటుంది. అందుకని మీకోసం థర్డ్ టైం చెప్తాను. మీరేం చేయాలంటే నేను ఇప్పుడు ఈ క్లాస్ అయిన తర్వాత ఈ పేజీ ఫోటోలు పెట్టేస్తాను. క్వశ్చన్ రాయండి, నా ఆన్సర్ రాయండి. నేను ఎంతవరకు చేశాను అంతవరకు చేయండి, తర్వాత ప్రాక్టీస్ చేయండి. బట్ మీకు ఎర్లీ రినాకన్ బొమ్మ చూడంగానే అర్థం అవ్వాలి. ఎగ్జామ్ ముందు 1 గంటలో అయిపోవాలి. 2A అయిపోయిన తర్వాత ఎగ్జామ్ సెంటర్ నుంచి వచ్చి ఫస్ట్ ఇది ఫాస్ట్ ట్రాక్ లో అన్ని చూసేసుకోవాలి. నెక్స్ట్ డే అంతా ఇంటిగ్రేషన్ ప్రాక్టీస్ చేయాలి, డెఫినెట్ ఇంటిగ్రేషన్ ప్రాక్టీస్ చేయాలి. మళ్ళీ ఎగ్జామ్కి వెళ్ళే ముందు మళ్ళీ ఒకసారి నా నోట్స్ చూసుకోవాలి. అలా చేస్తేనే ఈ బ్యాచ్ లో ఉన్న 6+4 పాస్ అవుతారు. వాళ్ళ కోసం నేను ఎడిషనల్ స్ట్రెయిన్ తీసుకుని మళ్ళీ చెప్తున్నాను. ఐఎమ్ గోయింగ్ విత్ మోడల్ పేపర్ నెంబర్ 2 2019 March. Question number 1. Write the parametric equation of a circle 2x square plus 2y square is equal to 7. ఏ పారామెట్రిక్ ఫామ్ రాయాలన్నా సరే కంపల్సరీగా దాన్ని స్టాండర్డైజ్ చేయాలి. అంటే ఇప్పుడు నా దగ్గర x² plus y square is equal to 7/2. ఇదే మోడలు x is equal to r cos theta, y is equal to r sin theta. దీని పారామెట్రిక్ ఫామ్ అంటారు. ఇది r ప్లేస్ లో ఎంత ఉన్నట్టు? x² plus y square is equal to r square √7/√2 ఉన్నట్టు. Therefore, x is equal to √7/√2 cos theta and y is equal to √7/√2 into sin theta. అయితే అది పారామెట్రిక్ ఫామ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. Find the value of k if the points Dhamal and Dhamal are conjugates with respect to circle. 2 points కాంజుగేట్ ఎప్పుడు అవుతాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సర్కిల్ ఉంది, ఇక్కడ Px1 y1 నుంచి నేను పోలార్ వేస్తాను. ఆ పోలార్ గార్డు మీద ఇంకొక పాయింట్ Q ఉంది, x2 y2. ఇప్పుడు ఈ పోలార్ ఆ పాయింట్కి వేసిన పోలార్ ఈక్వేషన్ L1 is equal to 0 అయితే వాడు సెకండ్ పోల్ పాయింట్ నుంచి వెళ్తుంటే దీని కాంజుగేట్ అంటారు. కండిషన్ ఏంటో తెలుసా? S12 0. S12 2 పాయింట్ తీసుకెళ్ళి సర్కిల్ పెట్టాలి. క్వశ్చన్ చూడండి, 2 పాయింట్స్ ఇచ్చాడు, సర్కిల్ ఇచ్చాడు.
K అన్నాడు. నా 2 y1 3 y2k is equal to 35. 2 plus 3k is equal to 35. 3k minus 3k is equal to 35 minus 2. 3k is equal to 33. K is equal to 11. బొమ్మన్ 2 వేస్తే మీ దగ్గర ఐడియా ఉన్నట్టు. This is on page number 5. Paper number 2. Plus 12y minus 9 is equal to 0. ఇందాక చేసాం. బొమ్మ రఫ్గా వేసేయండి. వీడి రాడికల్ యాక్సిస్, వీడి s is equal to 0, s dash is equal to 0, l is equal to 0. s minus s dash చేస్తే వచ్చాం. ఐఎమ్ గుడ్. నాన్న సిబిఎస్ఈ వాళ్ళు కంప్లీట్ చేసేసి ఏం చాప్టర్ అది, ఏం చాప్టర్ చెప్తోంది చేసి రేపు ఎగ్జామ్ పెడతాను చెప్పి ఫుల్. Now moving to question number 11. I am on page number 5, page number 6, sorry. Find the equation of a circle which cuts orthogonally the circle having center at 2, 3. Find the equation of a circle having center at 2, 3 and cutting another circle orthogonally. వీడిని నేను కనుక్కోవాలి. వీడు నాకు ఇచ్చాడు s dash, వాడెవడు minus 7 is equal to 0. నేనేం చేస్తాను, let 0 be సర్కిల్ అనుకుంటా. ఆల్రెడీ నా దగ్గర సెంటర్ ఇచ్చేసాడు 2, 3. అంటే మైనస్ g, మైనస్ f ప్లేస్ లో 2, 3 ఉంది. అంటే g గాడు -2, f గాడు -3. వీడి పేరు 2g g dash plus 2f f dash is equal to c plus c dash. 2 నా దగ్గర g -2, g dash ఇక్కడ -2 ప్లస్ 2 ఇంటూ నా దగ్గర -3 ఇక్కడ f dash 1, f dash 1 అక్కడ c dash, c గాడు 9 వచ్చింది. therefore ఇప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్ రాసేసి x² + y² + 2gx + 2ay + c is equal to 0. g ఉంది, ఉంది. ఇది మనకిచ్చిన సర్కిల్. s is equal. క్వశ్చన్ నెంబర్ 12. బొమ్మ పడాలి కంపల్సరీగా. పండితులందరూ పాస్ అవ్వాలంటే బొమ్మ ప్రాక్టీస్ చేయండి. నేను ఎంతో చెప్పాను అంత చేయండి. ఎలిప్స్ పారాబోలా నమ్ముకుంటే మీ వల్ల కాదు. ఇంటిగ్రేషన్ కూడా చుక్కలు చూపిస్తాయి. ఈ అండ్ ద సర్కిల్ ఇంటర్సెక్టెడ్ ఏ అండ్ బి. ఒక లైన్, ఆ లైన్ పేరు y is equal to mx plus c. సర్కిల్ ని ఏ దగ్గర బి దగ్గర ఇంటర్సెక్ట్ అవుతోంది. ఏబి లెంగ్త్ 2 లాంబ్డా. నా పేపర్ లో ఉంది. క్లాస్ అయిన తర్వాత అందరూ ట్యూషన్కి వచ్చి ఎవరైతే రిక్వెస్ట్ పెట్టారో ఫస్ట్ 10 వాళ్ళు వచ్చి పేపర్లు తీసుకెళ్ళండి. సర్కిల్ సిస్టమ్ ఆఫ్ సర్కిల్ ఇంపార్టెంట్ తీసాను. ఇప్పుడు ఏ సర్కిల్ కి ఇది x² + y² is equal to a². అంటే దీని దగ్గర ఉన్న నోట్స్ ఏంటి, సెంటర్ 0, 0, రేడియస్ a. ఇప్పుడు లెంగ్త్ ఆఫ్ ద కార్డ్ నాకు 2 లాంబ్డా ఇచ్చాడు. గుర్తుపెట్టుకోండి, లెంగ్త్ ఆఫ్ ద కార్డ్ ఫార్ములా ఏంటంటే 2√r² - d² ప్లేస్ లో 2 లాంబ్డా. నన్ను కనుక్కోమంది కండిషన్. అంటే 2 క్యాన్సిల్. రేడియస్ అయితే తెలుస్తోంది.
సెంటర్ సి ప్లేస్ లో 0,0 ఉంది, రేడియస్ ప్లేస్ లో ఏ ఉంది. ఇంకేం కావాలి? డి రావాలి. డి అంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ డి. Therefore, D is equal to perpendicular distance from 0,0 with respect to mx minus y plus c0. ఇలా ఉండగా చేయడానికి రాదు, అందుకని స్టాండర్డైజ్ చేయాలి. ఇప్పుడు ఇది పేజ్ నెంబర్ 6 లో ఉంది. నెక్స్ట్ పేజ్కి వెళ్తున్నాను. ఇప్పుడు దీని ఫార్మాట్ లో D is equal to m into 0 minus 0 plus c by root of m square plus 1 ax1 by1 plus c by root of a square plus b square. అంటే d is equal to c by root of m square plus 1. పేజ్ నెంబర్ 7 లో ఉన్నాను, మోడల్ పేపర్ 2 లో ఉన్నాను. ఇప్పుడు కండిషన్ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ మైనస్ డి స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు లాంబ్డా. 2 క్యాన్సిల్ అయిపోయింది. Therefore, r square minus d square is equal to lambda square. R square a square d square c by root of m square plus 1 whole square is equal to lambda square. Therefore, a square minus lambda square we need h c square by m square plus 1. A square minus lambda square into m square plus 1 is equal to c square. అయిపోయింది. పొరపాట కర్మకాలి ఎవడన్నా ఫర్ ఎగ్జాంపుల్ సప్లీలో పడినా ఫస్ట్ నేను చెప్పేది ఇదే, ముందర సర్కిల్ సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ వచ్చిన తర్వాతే ఇంటిగ్రేషన్ స్టార్ట్ చేస్తా. సప్లిమెంటరీకి వచ్చినా ఎవడన్నా, అంత ఇంపార్టెంట్ ఇది. సప్లీలో పడద్దు, మళ్ళీ ఫీజులు కట్టుకోవద్దు అంటే పక్కా ప్రాక్టీస్ చేయాలి. ఏ సమ్ము ఫుల్గా రావాల్సిందే, సగం సగం డిస్కౌంట్ తప్పదు. ఎందుకంటే 28 మార్క్స్ ఎగ్జాక్ట్ గా సర్కిల్ సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ అన్ని కలిపితే. వీటిలోనే పోతే మిగిలిపోద్ది. Now moving to question number 18. Show that the points 4 are concyclic. Point A ఇచ్చాడు 9,1, పాయింట్ B ఇచ్చాడు 7,9, పాయింట్ C ఇచ్చాడు -2,12, పాయింట్ D నేను కనుక్కోవాలి, అప్పుడు పెట్టను. ఈ టీ కండిషన్ ఏంటంటే 6,10. ఇప్పుడు నేను చేయాల్సిన ఏంటి? కాన్సైక్లిక్ అంటే లెట్ x square plus y square plus 2gx plus 2ay plus c is equal to 0 b circle. వీడేం చేస్తున్నాడు? passes through a point 9,1, 81 plus 1 plus 18g plus 2f plus c0 పాయింట్ తీసుకొని దీనిలో పెట్టా. అంటే 18g plus 2f plus c is equal to 82 minus ఈక్వేషన్ నెంబర్ 1. మళ్ళీ అగైన్ passes through and రాసేసి b coordinates 7,9 అప్లై చేయండి. 49 plus 81 plus 7 2 jar 14g plus 9 2 jar 18f plus c is equal to 0. Therefore, 14g plus 18f plus c is equal to -130. Okay, equation number 2. మళ్ళీ అగైన్ పాసెస్ త్రూ అని రాసి సి పాయింట్ -2,12. ఏ బ్యాచ్ కి కూడా 3 సార్లు చెప్పలేదు సర్కిల్. నేను మీ బ్యాచ్ కి చెప్తున్నానంటే నా ఇంటెన్షన్ వినండి. 80% ఎవడు ఫెయిల్ అవ్వకూడదు. ఇది కనుక ఫెయిల్ అయితే మీకు కరోనా చాయిస్ పోతుంది, కరోనా అడ్వాంటేజ్ పోతుంది. సప్లిమెంటరీ మామూలుగా ఉండదు పేపర్. ఎప్పుడు సప్లిమెంటరీ పేపర్ హార్డ్ ఉంటుంది, మార్క్స్ పేపర్ ఈజీ అవుతుంది. ఎవ్వడు మిగలకూడదనే ఉద్దేశంతో ఐఎమ్ టేకింగ్ ఎడిషనల్ స్ట్రెయిన్. -2,12 4 plus 144 minus 4g plus 24f plus c is equal to 0. -4g plus 24f plus c is equal to -148. వీళ్ళిద్దరిని క్యాన్సిల్ చేస్తే సి ఎగిరిపోతుంది, వీళ్ళిద్దరిని క్యాన్సిల్ చేస్తే సి ఎగిరిపోతుంది. అప్పుడు జిఎఫ్ లో ఈక్వేషన్ వస్తుంది. ఆ రెండు ఈక్వేషన్ సాల్వ్ చేస్తే జిఎఫ్ లో వస్తాయి కాన్సైక్లిక్ లో. ఈ సర్కిల్ వచ్చిన తర్వాత ఎండ్కి దేర్ఫోర్ ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్ అని x² + y² చెత్తంతా రాయండి. ఇప్పుడు లెట్ కన్సిడర్ అని చెప్పి B.6,10 కి S11 చేయాలి. S11 అంటే ఏంటి? ఈ పాయింట్ తీసుకెళ్ళి మీ సర్కిల్లో పెట్టడం. పాయింట్ తీసుకెళ్ళి సర్కిల్లో పెట్టినప్పుడు 0 వస్తే కాన్సైక్లిక్, 0 రాలేదంటే మీరు ఎక్కడ తప్పు చేసినట్టు. ఎందుకంటే షో దట్ అది
సో దట్ కాబట్టి కంపల్సరీగా మ్యాచ్ అవ్వాలి. మ్యాచ్ అవ్వలేదంటే ఎక్కడో క్యాల్కులేషన్ మీకు పోయినట్టు అన్నట్టు. అందుకని జాగ్రత్తగా స్లోగా అన్ని సమ్స్ మళ్ళీ ఒక్కసారి చెయ్యండి. దట్స్ వాట్ ఐ క్యాన్ సజెస్ట్ యూ. మీరు ఎంత చేస్తే అంత వస్తుంది. నేను చెప్తే రాదు, మీరు చెయ్యాలి. దిస్ ఈజ్ ఆన్ పేజ్ నెంబర్ 7. మూవింగ్ టు క్వశ్చన్ నెంబర్ 19 from model paper number 2 and page number being 8. Show that 4 common tangents can be drawn to the circle. Find internal, external centers of similitude. Textbook question కాదు. x square plus y square minus 14x plus 6y plus 33 0. మళ్ళీ x square plus y square plus 30x minus 2y plus 1 is equal to 0. ఏం అడిగాడు? 4 tangents ఉంటాయని ప్రూవ్ చేయాలి. 4 tangents ఉన్నాయంటే ఏ మోడల్ రావాలి? నాకు ఈ మోడల్ రావాలి. నాన్ టచింగ్, నాన్ ఇంటర్సెక్టింగ్ మోడల్ రాయాలి. కానీ ముందర బొమ్మ వెయ్యకూడదు. ఒక కంక్లూజన్ వచ్చిన తర్వాత వీటికి ఏం కావాలి? సెంటర్ ఏ పట్టుకోవాలా, సెంటర్ బి పట్టుకోవాలా, వీళ్ళిద్దరూ సెంటర్స్. తర్వాత డిస్టెన్స్ చేయాలి, అంటే ఏబి లెంగ్త్. తర్వాత R1 చేయాలి, తర్వాత R2 చేయాలి. ఏ కండిషన్ మ్యాచ్ అవ్వాలి? D ఈజ్ గ్రేటర్ దాన్ R1 ప్లస్ R2 రావాలి. వచ్చిన తర్వాత బొమ్మేసి therefore there exist 4 tangents for given 2 circles అని రాసి అప్పుడు ఎక్స్టర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్, ఇంటర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్ కనుక్కోవాలి. బొమ్మ అప్పుడు వేయాలి, ఇప్పుడు వేయకూడదు. మీ ఐడియా కోసం చెప్పాను. నేను చేస్తాను చూడండి. సెంటర్ ఏ -7, 3 -3 సారీ -7, 3 మైనస్ జి మైనస్ ఎఫ్ కదా, 7, -3 డైరెక్ట్ స్టెప్ వేస్తే ఇదే రచ్చ. సెంటర్ బి -G, -F -15, 2. Therefore distance is equal root of x2 minus x1 whole square y2 minus y1 whole square root of 22 square plus -5 whole square root of 484 plus 25. 484 కి 25 కలిపితే ఇక్కడ 9, 10, 309 root 309 పక్కన పెట్టుకోండి. R1 root of g square plus f square minus c root of g square 49 f square 9 minus c minus 33 under root. అంటే root of 58 minus 33 ఎంత వచ్చింది? 25 వచ్చింది. root 25 అంటే 5. R1 గాడు. R2 గాడు root of g dash square plus f dash square minus c dash root of g dash అంటే 225 15 వస్తుంది కదా, 225 plus 4 minus 1 root of 229 228 వచ్చింది. కరెక్ట్ కదా? ఇప్పుడు ఇది R2 225 15 225 ప్లస్ 4 సారీ ఇక్కడ ఈ సెంటర్ 1 కాదు, వీడు 1 15 1 అంటే -3 -1 -4 హోల్ స్క్వేర్ అంటే 16 484 16 అంటే root 500 వచ్చింది. ఇప్పుడు ఇది కూడా వద్దు. అయితే f dash 1 వీళ్ళిద్దరు క్యాన్సిల్ అంటే R2 is equal to 15 వచ్చింది. వాట్ యు నోటీస్? R1 ప్లస్ R2 కలిపితే 15 ప్లస్ 5 20 వచ్చింది. దీని రూట్ ఎక్కడ ఉంది? సుమారుగా 25 జార్ 20 జార్ 400 దాటి ఉంది. As root 500 greater than R1 plus R2, D is greater than R1 plus R2. Therefore, the circles are non-touching, non-intersecting. Therefore, there exist 4 tangents to direct and to transverse. And రాసి ఇప్పుడు సర్కిల్ ఏ పెట్టి పెద్ద రేడియస్ ఎంత ఉంది? R2 ఉంది. అంటే బొమ్మ ఇట్లా వేసుకొని ఫస్ట్ దాని సెంటర్ ఏ తీసుకొని ఎవడాడు 7, -3 దీని రేడియస్ చిన్నగా ఉంది. చిన్న దాని సెంటర్ ఎంత ఉంది? బి ఎంత ఉంది? ఆన్సర్ -15, 1 ఉంది. మనకేం కావాలి? 2 డైరెక్ట్ రావాలి, 2 ట్రాన్స్వర్స్ రావాలి.
ఇప్పుడు ఇంకా మీరు కనుక్కోవాలి ఇంటర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్ పి, ఎక్స్టర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్ క్యూ. మీరు బయట తీసేసి ఇక్కడ క్యూ. ఇందాక ఎలాగో చెప్పాను. ఏంటి? పి డివైడ్స్ ఏబి ఇన్ ద రేషియో ఆఫ్ R1:R2 internally mx2 plus nx1. Q divides R1:R2 externally mx2 minus nx1. అలా PQలు కనుక్కుంటే ఈ సమ్ అవుతుంది. ఇప్పుడు మీకు ఐడియా వెలగలేదు అనుకోండి, పోయింది అనుకోండి, ఓన్లీ సర్కిల్ సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ నమ్ముకుంటే వికెట్ గోయిందా గోయిందా. దానం చేయడానికి కూడా దగ్గరలో ఉండదు అది. ఎందుకని? VSAQలు 6 మార్క్స్ ఉన్నాయి, షార్ట్లు 4 2s are 8 వచ్చాయి, ఒకటే కరెక్ట్ అయింది. ఎంత అయింది? 8 6 14 21. ఇంకెన్ని కావాలి? 7 రావాలి. అంటే ఏం చేయాలి? సప్లిమెంటరీ చేయాలి. అర్థమవుతుందా? అందుకని ఇప్పుడే ఒళ్ళు దగ్గర ప్రాక్టీస్ చేయండి. పేజ్ నెంబర్ 8. మూవింగ్ టు పేజ్ నెంబర్ 9. మోడల్ పేపర్ నెంబర్ 3. మా కష్టాన్ని గుర్తించండి. ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానో కష్టాలు గుర్తించండి. ఈవెన్ జితిషన్ తీసేసినా మళ్ళీ యాడ్ చేసి, ఎందుకంటే అది కూడా సగం సగం సమ్లే చెప్తాను. డబ్బులు కట్టింది కదా, వాళ్ళ నాన్నమోహన్ చూసి యాడ్ చేశాను అంతే. యాక్చువల్ చెప్పాలంటే లేకపోతే అసలు యాడ్ చేసేవాడిని కాదు. అన్ని సగం సగం సమ్ములు చేస్తాను జితిష, ఏది ఫుల్ సమ్ రావట్లేదు ఇప్పటికి కూడా, లాస్ట్ ఎగ్జామ్స్ వరకు. మోడల్ పేపర్ లో క్వశ్చన్ నెంబర్ 1. ఇఫ్ సో అండ్ సో రిప్రజెంట్ ఏ సర్కిల్, ఫైండ్ సెంటర్ FG రేడియస్. క్వశ్చన్ నెంబర్ 1 చెప్తున్నాను. x² + y² + 2gx + 2fy - 12 = 0. దీనికి ఏమన్నాడు? రిప్రజెంట్ ఏ సర్కిల్ విత్ సెంటర్ ఎట్ 2,3. సెంటర్ ప్లేస్ లో 2,3 ఇచ్చేసాడు. అంటే -g, -f ప్లేస్ లో 2,3. అంటే g గాడు -2, f గాడు -3. డబ్బా ఒకటి పక్కన పెట్టుకుందాం. ఆల్రెడీ c ఉంది, c ప్లేస్ లో -12 ఉంది. దేర్ ఫోర్ ఇప్పుడు నాకు సర్కిల్ ఈక్వేషన్ ఏమవుతుంది? x² + y² - 4x - 6y - 12 0. ఏమడిగాడు? GFలు కనుక్కోమన్నాడు, కనుక్కున్నాం. తర్వాత ఏమడిగాడు? రేడియస్. రేడియస్ √g² + f² - c √g² + f² - c + 12 అంటే √13 + 12 √25 which is equal to 5 units. That is question number 1. Question number 2. Find the value of their conjugate. ఇందాక చెప్పాను. కాంజుగేట్ అంటే ఏంటి? ఫస్ట్ సర్కిల్ వేయండి, ఎక్స్టర్నల్ పాయింట్ P పెట్టండి, ఇక్కడి నుంచి పోలార్ వేయండి, దీని మీద Q గాని పెట్టండి, x2 y2. బొమ్మ పడితే సమ్ము పోయినా మార్కులు పడతాయి. P ప్లేస్ లో 1,3 ఉంది, Q ప్లేస్ లో 2,k ఉంది, S ప్లేస్ లో x² + y² = 35. నేను ఇప్పుడు ఏం చేయాలి? కన్సిడర్ S1 2 0. ఎందుకు? కాంజుగేట్స్ కాబట్టి. ఇందాక చెప్పాను. ఓకే. క్వశ్చన్ నెంబర్ 3. ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ సర్కిల్స్. S ప్లేస్ లో x² + y² - 12x - 6y + 41 = 0. S డాష్ ప్లేస్ లో x² + y² + 4x + 6y - 15 = 0. యాంగిల్ బిట్వీన్ సర్కిల్స్. యాంగిల్ బిట్వీన్ సర్కిల్స్ ఫార్ములా cos θ. d² - R1² - R2² / 2R1R2. అంటే ఏం కనుక్కోవాలి? ఒక సర్కిల్ ని ఇంకో సర్కిల్ ని కట్ చేసినప్పుడు ఈ పాయింట్ దగ్గర వేసిన టాంజెంట్, ఇదే పాయింట్ దగ్గర వేసిన టాంజెంట్, వాటి మధ్య ఇరుక్కున్న యాంగిల్ θ. అంటే ఏం కావాలి? ముందర సెంటర్ ఏ కావాలి. సెంటర్ A -g - f 6,3. సెంటర్ B -g - f -2, -3. R1 కావాలి. డిస్టెన్స్ కావాలి కాబట్టి ఇప్పుడు డిస్టెన్స్ √(x2 - x1) 6 + 2 whole square, y2 - y1 3 + 3 whole square, √64 + 6² 36, √100 అంటే 10 వచ్చింది. ఎవడాడు? D. R1 √g² + f² - 9 36 + 3 ఉంటుంది, 9 - 41. R2 చేయాలి. √g² 4 f² 9 + 59. ఈ తీసుకొచ్చి
కాస్ థీటాలో పెడితే యాంగిల్ అయిపోతుంది. ఎనీ డౌట్? ఇంటిగ్రేషన్ డిఫరెంట్ ఇంటిగ్రేషన్ మోడల్ పేపర్ చెప్పేశాను. సర్కిల్ సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ కూడా ఇవాళ కంప్లీట్ చేస్తున్నాను. మోడల్ పేపర్ నెంబర్ 3లో ఉన్నాను. ఐఎమ్ క్వశ్చన్ పేపర్ నెంబర్ 7 కదా, పేపర్ నెంబర్ 9, క్వశ్చన్ నెంబర్ 11. Now, find the equation of tangent and normal. ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ అండ్ నార్మల్. గత 3 ఏళ్ళుగా ఇది డిలీటెడ్, బట్ ఈసారి ఇంకా గవర్నమెంట్ నుంచి ఏ నోటిఫికేషన్ రాలేదు కాబట్టి ఇది కూడా ఉందనుకుందాం. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ అండ్ నార్మల్ ఎట్ 3,2 విత్ రెస్పెక్ట్ టు సర్కిల్. నా దగ్గర సర్కిల్ ఉంది, టాంజెంట్ కనుక్కోమన్నాడు, ఆ పాయింట్ పేరు 3,2 ఇచ్చాడు, నార్మల్ కనుక్కోమన్నాడు, ఈ సెంటర్ నుంచి పోతాడు. నా దగ్గర ఏముంది, పాయింట్ పి ప్లేస్ లో 3,2, ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్ ప్లేస్ లో x² + y² - x 3y - 4 = 0. మొన్న జితిషాది బర్త్డే కాకపోతే అసలు జితిషాని ఎప్పుడో మర్చిపోయాను కూడా, అది నన్ను గుర్తు కూడా చేయలేదు. ఇక బర్త్డే నాడు ఏం చేద్దాంలే, తనకి ఏం ఇస్తే బాగుంటుంది అంటే యాడ్ చేయడమే గిఫ్ట్ అనిపించింది, ఎందుకంటే మోడల్ పేపర్లు వస్తాయి కాబట్టి. మర్చిపోయాను యాక్చువల్, ఒకసారి డిలీట్ చేస్తే వాళ్ళ మొహం చూడను జనరల్ గా, బట్ లక్కీలీ యాడ్ అయింది. ఇప్పుడు ఉందో లేదో క్లాస్ లో తెలియదు నాకు. జితిషా ఉన్నావా? జితిషా, ఆర్ యు దేర్ హియర్? ఓ జితిషా అక్క, ఉన్నావా పన్నావా? ఓ జితిషా, ఆంటీ ఆన్ చేసి వెళ్ళిపడుతున్నట్టుంది. ఇంకా అట్లుంటది మనతోటి. సరే, ఫస్ట్ ఏం చేస్తాను, ఈక్వేషన్ ఆఫ్ ఏ టాంజెంట్ చేద్దాం. S1 = 0. నిద్రపోతున్నాడు ఎందుకు మనకు అనవసరం కదా. జితిష ఒకసారి ఆడియో ఆన్ చేయాలి, తీసేస్తాను. అక్షిత ఉన్నావా? అక్షిత వెళ్ళిపోయినట్టుంది అక్క. సార్ ఓకే, చేతన్ సాయి సార్, ధనశ్రీ, సార్ పవన్ కృష్ణ, పవన్ కృష్ణ, సాయి పవన్, సార్. రిషి జమాల్, ఎస్ సార్. సాయి చరణ్, సార్. రోషిని. ఎస్ సార్. ఓకే, ఈక్వేషన్ ఆఫ్ ఏ టాంజెంట్ S1 = 0 అంటే ఏం చేస్తాము, x(x1) + y(y1) మైనస్ సగం చేయాలి. ఇక్కడ 1 ఉంది, 1/2 × x + x1 - 3/2 × y + y1 - 4 = 0. x1 y1 ప్లేస్ లో పెట్టాలి. x × 3 + y × 2 - 1/2 × x + 3 - 3/2 × y + 2 - 4 0. So 3x + 2y - x/2 - 3/2 - 3y/2 - 3 - 4 = 0. కామన్ ఎల్సిఎం 2 తీసేస్తే 6x + 4y - x - 3 - 3y - 6 - 8 0. 6x - x 5x + y 8 6 14 + 3 - 17 0. వీడెవడు, టాంజెంట్. టాంజెంట్ కి పర్పెండిక్యులర్ గా నార్మల్ పోతుంది, సెంటర్ నుంచి పోతాడు. ఇప్పుడు నాకు సెంటర్ సి ఏమున్నట్టు, -g - f. వీళ్ళిద్దరికి సెంటర్ తీసుకున్నా. ఇప్పుడు ఏం చేస్తాను నెక్స్ట్ స్టెప్ లో, ఈక్వేషన్ ఆఫ్ ఏ నార్మల్ పర్పెండిక్యులర్ టు టాంజెంట్ ఈజ్ అని రాసి పర్పెండిక్యులర్ ఫార్మ్ అంటే x - 5y + k = 0. వీడు దేని నుంచి పాస్ అవుతున్నాడు, పాసెస్ త్రూ 1/2, 3. సో 1/2 - 5 × 3 + k = 0. అంటే k = 15 - 1/2.
k is equal to 29/2. ఇప్పుడు k తీసుకెళ్ళి ఇక్కడ పెట్టాలి. Therefore, x minus 5y plus 29/2 0. So 2x minus 10y plus 29 is equal to 0. ఇది equation of tangent. Any doubt? Now moving to page number 10 is sorry. This is page number 10. I'm into model paper number 3 and this is page number 11. Moving to question number 12th one. Find the radical center of the so and so. Radical center ఒకటే కనుక్కోమన్నాడు. S place లో x square plus y square minus 4x minus 6y plus 50. S dash place లో x square plus y square minus 2x minus 4y minus 10. S double dash place లో x square plus y square minus 6x minus 2y 0. బొమ్మ పడిపోవాలా. Circle 1, circle 2, circle 3, VS is equal to 0, VS dash 0, S double dash 0, వీడికి radical axis 1, L is equal to 0, radical axis 2, L2 is equal to 0, వీడు నాకు కావాల్సిన radical center C. వీడు ఎలా వస్తాడు? S minus S dash is equal to 0. వీడు ఎలా వస్తాడు? S dash minus S double dash 0. ముందర L1 గాని చేయండి, S minus S dash 0 సబ్ట్రాక్ట్ చేయండి. L2 గాని చేయండి, S dash minus S double dash చేయండి, సబ్ట్రాక్ట్ చేయండి. లైన్ 1 లైన్ 2 వీళ్ళిద్దరిని సాల్వ్ చేస్తే వాడు నాకు వచ్చేది రాడికల్ సెంటర్. ఎనీ డౌట్? దట్ కంక్లూడ్స్ మోడల్ పేపర్ నెంబర్ 3. ఐఎమ్ గోయింగ్ ఇంటూ మోడల్ పేపర్ నెంబర్ 4. Model paper number 4, which falls in page number 11. I am on the class since 1 hour. Find the equation of a circle for which the points are diameter. ఇందాకే చేసాం. Conjugate కాకపోతే పెద్ద సర్కిల్. Question number 2, పెద్ద సర్కిల్ ఇచ్చాడు. x square plus y square minus 5x plus 8y plus 6 is equal to 0. P point 4, 2, Q point k, minus 3. గివెన్ కండిషన్ కాంజుగేట్ అంటే సర్కిల్ తీసుకొని ఎక్స్టర్నల్ పాయింట్ P x1 y1 పెట్టి ఇక్కడ నుంచి టాంజెంట్ పోలార్ వేసి దీని మీద Q పెడతాం. వాడెవడు? x2 y2. సో యాజ్ P, Q are కాంజుగేట్స్ విత్ రెస్పెక్ట్ టు సర్కిల్ S is equal to 0. వీడి పేరు S కాబట్టి S12 0. x1 x2 plus y1 y2 దీన్ని సగం చేయాలి. 5 into x1 plus x2 దీన్ని సగం చేయాలి. 4 into y1 plus y2 plus 6 is equal to 0. ఇప్పుడు ఆ సామాన్ పెడతాం. x1 y1 x2 y2. ఈ పోలార్ అనే కాన్సెప్ట్ పారాబోలా, ఎలిప్స్, హైపర్బోలాలో కూడా ఉంది యాక్చువల్ గా. కాదు మీకు డిలీటెడ్, మీకే కాదు అసలు టెక్స్ట్ బుక్ లో లేదు. ఏంట్రా వెళ్ళమని చెప్పు. ఫోన్ చేయమని వేరే ఫోన్ చేయి ల్యాండ్ లైన్ నుంచి. సరే నీ సరే చెప్తాడు ల్యాండ్ లైన్ ఫోన్ అంతా. ఓకే, రాడికల్ యాక్సిస్ ఇందాక రిపీట్ అయిన క్వశ్చన్. ఒక 6 పేపర్స్ 7 పేపర్స్ చేయగానే అన్ని క్వశ్చన్స్ రిపీట్ అవుతాయి. పర్ఫెక్ట్ చేయాలి. ఐఎమ్ గోయింగ్ టు క్వశ్చన్ నెంబర్ 11 which falls in page number 12th, that is from model paper number 4. If a point P is moving such that lengths of the tangent from P with respect to 2 circles 2:3. అంటే నా దగ్గర సర్కిల్ 1 ఉంది, వాడి పేరు S is equal to 0. ఇంకో సర్కిల్ 2 ఉంది, దాని పేరు S dash is equal to 0. P అనే పాయింట్ ఉంది. నేను x1 y1 తీసుకుంటే ఎందుకంటే లోకస్ కనుక్కోవాలి. ఈ పాయింట్ ఎలా మూవ్ అవుతుందో కనుక్కోవాలి. నాకు లెంగ్త్ ఆఫ్ ద టాంజెంట్స్ ఎంత ఇచ్చాడు? L1 is to L2 place లో 2:3 ఇచ్చాడు. చూడండి, if a point P is moving such that lengths of the tangents with respect to 2 circles, length of the tangents with respect to 2 circles are in the ratio of 2:3, find the locus. S place లో ఏమి ఇచ్చాడు? x² plus y² minus 4x minus 6y minus 12 is equal to 0. S dash place లో x²
plus y square minus 6x minus 18y plus 26 is equal to 0. ఇచ్చిన కండిషన్ ఏంటి? లెంగ్త్ ఆఫ్ టాంజెంట్స్. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఏంటంటే లెంగ్త్ ఆఫ్ టాంజెంట్ ఫార్ములా రూట్ ఆఫ్ S11. Therefore, root of S11 is to root of S dash of 11. రెండు సర్కిల్స్ ఉన్నాయి. Length 1 is to length 2 is equal to 2 is to 3. Or root S11 by root of S dash 11 must be equal to 2 by 3. Squaring on both sides. S1 by S dash 11 is equal to 4 by 9. 9 S11 is equal to 4 into S dash 11. 9 times of ఈ పాయింట్ నుంచి ఈ సర్కిల్ కి S11 అంటే ఏంటి? x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ మైనస్ 4x1 మైనస్ 6y1 మైనస్ 12 is equal to 4 times of S dash 11 ఇక్కడ నుంచి x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ మైనస్ 6x1 మైనస్ 18y1 లాస్ట్ కి 26. దీన్ని ఓపెన్ చేస్తే లోకస్ వచ్చేస్తుంది. ఎనీ డౌట్? Now moving to page number 14. Page number 14 and model paper number 4. I'm into question number 12th one. Question చూడండి. Find the equation of a circle passing through point of intersection of two circles and 1, 2. Two circles ఉన్నాయి. వాటి ఇంటర్సెక్షన్ నుంచి వెళ్ళాలి అండ్ ఈ పాయింట్ నుంచి వెళ్ళాలి. ఓకే. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్. నేను పెద్ద సర్కిల్ కనుక్కోవాలి. వాడేం చేస్తున్నాడు? పాసింగ్ త్రూ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ టూ సర్కిల్స్. సర్కిల్ 1 సర్కిల్ 2 పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ నుంచి వెళ్తోంది. వీడెవడు? S is equal to 0. వీడెవడు? S dash is equal to 0. వీడెవడు? నేను కనుక్కోవాల్సింది. లేకపోతే వీని S dash S double dash అనుకోండి. S is equal to 0. క్వశ్చన్ చూద్దాం. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్ passing through point of intersection of A and B and again through E point 1, 2. S dash place లో ఏమి ఇచ్చాడు? x square plus y square minus 8x minus 6y minus 21 0. S double dash place లో ఎంత ఇచ్చాడు? x square plus y square minus 2x minus 15 is equal to 0. ఇప్పుడు వీడెవడు? S ప్లస్ లాంబ్డా ఎల్ 0. కోయాక్సియల్ సిస్టమ్ అంటే వాడెవడు? రాడికల్ యాక్సిస్ కావాలి. ఎలా వస్తాడు? L is equal to 0. అంటే ప్రాక్టికల్ బొమ్మ ఏంటంటే ఒక సర్కిల్ ని ఇంకో సర్కిల్ కట్ అవుతోంది. ఈ పాయింట్ పేరు A, ఈ పాయింట్ పేరు B. వీటి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ వెళ్తూ డాటెడ్ సర్కిల్ రావాలి. వీడెక్కడి నుంచి వెళ్ళాలి? 1, 2 నుంచి వెళ్ళాలి. ఇది కాన్సెప్ట్. మరి వీడేమవుతాడు? రాడికల్ యాక్స్ అవుతాడు. వీడు S dash is equal to 0, S double dash 0, వీడు S ప్లస్ లాంబ్డా ఎల్ 0. కోయాక్సియల్ సిస్టమ్. ఫస్ట్ స్టెప్ లో ఏం చేయాలి? ఈక్వేషన్ ఆఫ్ రాడికల్ యాక్సిస్ S dash మైనస్ S double dash 0. సో మైనస్ 8x ప్లస్ 2x మైనస్ 6y. అక్కడ కాన్స్టెంట్ లేదా? లేదు. ఇక్కడ ఎంత ఉంది? మైనస్ 21 ప్లస్ 15 0. అంటే L ప్లేస్ లో మైనస్ 6x మైనస్ 27y ప్లస్ 15 ఈజ్ ఈక్వల్ టు 0. మైనస్ 3 కామన్ తీసేస్తే 2x ప్లస్ 9y మైనస్ 5 0. అంటే L ప్లేస్ లో 2x ప్లస్ 9y మైనస్ 5 0. ఎవడాడు? రాడికల్ యాక్సిస్. ఇప్పుడు ఏం రాస్తాను? ఈక్వేషన్ ఆఫ్ కోయాక్సియల్ సిస్టమ్ అని రాసి S ప్లస్ లాంబ్డా ఎల్ 0. S ఎవడన్నా తీసుకోవచ్చు. వీడు బాగున్నాడు చిన్నగా, అందుకని x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 2x మైనస్ 15 ప్లస్ లాంబ్డా టైమ్స్ ఆఫ్ 2x ప్లస్ 9y మైనస్ 5 0. వీడు దేని నుంచి పాస్ అవుతున్నాడు? పాస్ త్రూ 1, 2. Therefore 1 square plus 2 square minus 2 into 1 minus 15 plus lambda times of 2 plus 9 కదా 9 2 are 18
minus 5 0. So 4 plus 1 5. 5 minus 2 minus 15 plus lambda times of 15 is equal to 0. And 15 lambda is equal to minus 10. ఇదంతా వస్తుంది minus 10 minus 2 minus 12. లాంబ్డా గాడు minus 12 by 15. ఈ లాంబ్డా గాని తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ పెడితే అయిపోతుంది. దాన్ని ఓపెన్ చేయాలి. ఏ డౌట్? Now moving to question number 18th one. Show that the following points డమాల్ కాన్సైక్లిక్ ఇందాకే చేసాం. ట్రాన్స్వర్స్ కామన్ టాంజెంట్స్ ఇందాకే చేసాం. ట్రాన్స్వర్స్ అంటే ఏంటి? ఇంటర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్ కనుక్కొని అక్కడి నుంచి S1² is equal to SN చేస్తున్నాను. రిపీటెడ్ క్వశ్చన్. I mean to పేజ్ నెంబర్ 15th. పేజ్ నెంబర్ 15th లో ఉన్నాను. క్వశ్చన్ నెంబర్ 19th. క్వశ్చన్ నెంబర్ 19 కాదు, మోడల్ పేపర్ నెంబర్ 6. I mean to మోడల్ పేపర్ నెంబర్ 6 కరెక్టేనా? TS 2018 మే 2018 నెంబర్ ఎంత? మే 2018 1 2 3 4 5 6 7th పేపర్, మోడల్ పేపర్ నెంబర్ 7 రైట్ నౌ. చూడండి, ఇఫ్ సో అండ్ సో రిప్రజెంట్ ఏ సర్కిల్ విత్ రేడియస్ 6. క్వశ్చన్ నెంబర్ 1 చెప్తున్నాను, మోడల్ పేపర్ 7 పేజ్ నెంబర్ 15. 15 పేజెస్ స్ట్రెయిన్ తీసుకున్నాయి ఇవాళ మీకోసం. x² plus y² minus 4x plus 6y plus c is equal to 0. సర్కిల్ అన్నాడు, రేడియస్ ప్లేస్ లో 6 ఇచ్చాడు, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ c అన్నాడు. అంటే రూట్ ఆఫ్ g² plus f² minus c is equal to 6 రావాలి. రూట్ ఆఫ్ g² 2g ప్లేస్ లో -4 కాబట్టి g గాడు -2, 2f ప్లేస్ లో 6 కాబట్టి f గాడు 3, g² 4, f² 9 minus c must be equal to 6. Root of 13 minus c is equal to 6. 13 minus c is equal to 36. Squaring on both sides. 13 minus 36 is equal to c. c is equal to minus 23. Okay. Moving to question number 2. If the length of the tangent with బొమ్మ పడాలి, ముందే చెప్తున్నాను బొమ్మ పడాలి, ఇక్కడ ఏం అవసరం లేదు ఎందుకంటే కండిషన్ బేస్డ్ కాబట్టి. If the length of the tangent from 2,5, నా దగ్గర సర్కిల్ ఉంది, ఎక్స్టర్నల్ పాయింట్ P ఉంది, దాని పేరు 2,5. ఇక్కడి నుంచి వేసిన లెంగ్త్ ఆఫ్ ద టాంజెంట్ √37. లెంగ్త్ ఆఫ్ ద టాంజెంట్ √37, పాయింట్ P ఉంది. సర్కిల్ ఈక్వేషన్ x² plus y² minus 5x plus 4y plus k is equal to 0. Length of tangent root of S11 is equal to root of 37. Squaring on both sides. S11 is equal to 37. S11 దీనిలో పెట్టాలి. x1² plus y1² దాన్ని సగం చేయాలి, లేదా ఈ పాయింట్ పెట్టేసినా కూడా వచ్చేస్తుంది. S1² అంటే పాయింట్ పెట్టడమే, డైరెక్ట్ గా పాయింట్ పెట్టి చంపేద్దాం. ఎంత? 2² అంటే 2² plus 5² minus 5 into 2 plus 4 into 5 plus k is equal to 0. S12 నే S11 ఇక్కడ 1 2 సేమ్ ఉంటుంది. లెంగ్త్ ఆఫ్ ద టాంజెంట్ రూట్ S11 అంటే S11 లాజిక్ ఏంటంటే పాయింట్ తీసుకొని దీనిలో పెట్టాలి. S12 అంటే ఇందా నేను చెప్పినట్టు రాయాలి, x1 x2 y1 y2 రాయాలి. ఇప్పుడు ఇది అవసరం లేదు. Therefore 4 plus 25 minus 10 plus 20 plus k is equal to 0. 25 20 45 45 49 49 minus 10 39 39 plus k is equal to 0. అంటే k వాల్యూ ఎంత వచ్చింది? -39. పేజ్ నెంబర్ 15. Any doubt? Moving to పేజ్ నెంబర్ 16. బామ్మ నెంబర్ తన్నింది, పేజ్ నెంబర్ 17 అయిపోయింది. ఈవెన్ నెంబర్స్ కదా. క్వశ్చన్ నెంబర్ 4. క్వశ్చన్ నెంబర్ 3. Pair of a circle డమాల్ ఆర్ ఆర్థోగనల్, ఫైండ్ k. ఆర్థోగనల్ గానే బొమ్మ పడిపోవాలా, సర్కిల్ వేయాలి, కట్ అవ్వాలి, పర్పెండిక్యులర్ పెట్టాలి. వీడు s is equal to 0, s dash is equal to 0. నా దగ్గర s ప్లేస్ లో ఏముంది? x² plus y² minus 5x minus 14y minus 34 is equal to 0. s dash ప్లేస్ లో
x square plus y square plus 2x plus 4y plus k is equal to 0. Orthogonal. Orthogonal condition ఏంటి? 2gg dash plus 2ff dash is equal to c plus c dash. దీనిలోంచి 2g ప్లేస్ లో -5, g ప్లేస్ లో -5/2, 2f ప్లేస్ లో -14, f ప్లేస్ లో -7. అలాగే 2g డాష్ ప్లేస్ లో 2 అంటే g డాష్ గడ 1, 2f డాష్ ప్లేస్ లో 4 అంటే f డాష్ గడ 2, c ప్లేస్ లో అక్కడ -34, c డాష్ ప్లేస్ లో k కండిషన్ లో పెట్టి చేస్తుంది. ఎనీ డౌట్? Moving to question number 11 from model paper number 7. Find the value of k if this and this are conjugate with respect to circle. Lines ఇచ్చాడు conjugate అని. ఓ పెద్ద సర్కిల్ ఇచ్చాడు, 2 lines are conjugate. చాలా ఇంపార్టెంట్ మోడల్ ఇది. x plus y plus 5 is equal to 0. 2x plus ky minus 8 is equal to 0 are conjugates with respect to x square plus y square minus 2x minus 2y minus 1 0. కాంజుగేట్స్ అంటే ఏం చెప్పాను? ఒక దాని పోలార్ ఇంకో పోల్ పాయింట్ నుంచి వెళ్ళాలి. ఇప్పుడు మరి లైన్స్ ఉన్నాయి, ఇందాక పాయింట్స్ అనుకోండి, పాయింట్స్ కాబట్టి ఏం చేసాం? S12 చేసాం. క్వశ్చన్ లో పాయింట్స్ ఉంది కాబట్టి S12 చేసాం. లైన్స్ ఉన్నప్పుడు ఏం చేయాలి? ముందర పోల్ కనుక్కుంటే కానీ రాదు. పోల్ కనుక్కోవడానికి ఒక ఫుల్ పేజ్ పడుతుంది. వితౌట్ పోల్ యూ కెనాట్ ఫైండ్. పోల్ కంపల్సరీగా రావాలి. ఇప్పుడు పోల్ కనుక్కోవడానికి ఫుల్ పేజ్ పడుతుంది. తర్వాత ఆ పోల్ పాయింట్ తీసుకొచ్చి లైన్ లో పెడతాం. ఎందుకని? బొమ్మ ఇలా ఉంది, సర్కిల్ 1 ఉంది, ఇక్కడ ఎక్స్టర్నల్ పాయింట్ P ఉంది, x1 y1, ఇక్కడ నుంచి పోలార్ వేస్తాము. ఆ పోల్ పాయింట్ QX2 y2 నుంచి వేసిన పోలార్ నుంచి పోవాలి అంటే ఇది కావాలి. ఇప్పుడు నాకు పాయింట్ P కాబట్టి వీడి L1 is equal to 0 అవుతాడు. వీడు పాయింట్ Q కాబట్టి L2. నేనేం చేస్తాను? L1 ని బేస్ చేసి పోల్ పాయింట్ కనుక్కుంటా. జాగ్రత్త వినండి. L1 అనేది లైన్. ఈ L1 ని బేస్ చేసి ఫస్ట్ పోల్ పాయింట్ కనుక్కుంటా. ఆ పోల్ పాయింట్ లైన్ 2 మీద పెడతాను, దీని మీద. అప్పుడు K వస్తుంది. ఎలా చేయాలి? లెట్ P x1 y1 B పోల్ పాయింట్. దేర్ఫోర్ మన భాషలో ఈక్వేషన్ ఆఫ్ ఏ పోలార్ S1 is equal to 0. దీనికి అంటే xx1 plus y1 మైనస్ సగం చేస్తే x plus x1 మైనస్ సగం చేస్తే y plus y1 మైనస్ 0. దీన్ని లైన్ భాష రాసుకోవాలి. x కామన్ తీస్తే x1 మైనస్ 1, xలు మాత్రమే తీసుకుంటున్నాను, x1 మైనస్ 1. వైలు కామన్ తీస్తే y1 మైనస్ 1. కాన్స్టెంట్ తీసేస్తే x y అనేది వేరియబుల్, xy వేరియబుల్. కాన్స్టెంట్స్ మైనస్ x1 మైనస్ y1 మైనస్ 1 0. వీడు నాకు పోలార్. బట్ నాకు ఈక్వేషన్ ఆఫ్ ఏ పోలార్ ఏమని ఇచ్చాడు? వీడిచ్చాడు x ప్లస్ y ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది పోలారే, ఇది పోలారే. ఫస్ట్ ఈక్వేషన్ ఈజ్ ఈక్వల్ టు సెకండ్ ఈక్వేషన్. కంపేర్ x కోఎఫిషియంట్ బై x కోఎఫిషియంట్, y కోఎఫిషియంట్ బై y కోఎఫిషియంట్, కాన్స్టెంట్ బై కాన్స్టెంట్. x1 మైనస్ 1 బై 1, x1 మైనస్ 1 బై 1, y1 మైనస్ 1 బై 1, y1 మైనస్ 1 బై 1, మైనస్ x1 మైనస్ y1 మైనస్ 1, మైనస్ x1 మైనస్ y1 మైనస్ 1 బై ఇక్కడ కాన్స్టెంట్ ఎంత ఉంది? 5. ఇదే మోడల్ కాంజుగేట్ లైన్స్ మోడల్. కాంజుగేట్ పాయింట్స్ మోడల్ చిన్నది S12, లైన్స్ పెద్దది. ఫస్ట్ వీళ్ళిద్దరు ఈక్వల్ చేసుకుందాం. x1 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు y1 మైనస్ 1 అంటే x1 మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు వీళ్ళిద్దరిని ఈక్వల్ చేసుకుందాం. అంటే x1 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ x1 మైనస్ y1 మైనస్ 1 బై 5 అంటే 5x1 మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు మైనస్ x1 మైనస్ y1 మైనస్ 1 ఆర్ 6x1
ప్లస్ y1 ఈజ్ ఈక్వల్ టు 4. ఇప్పుడు x1 y1 నాకు కావాలి, ఇది సాల్వ్ చేద్దాం. యాజ్ y1 ఈజ్ ఈక్వల్ టు x1 కాబట్టి దీనిలో పెట్టేస్తున్నా. 6x1 ప్లస్ x1 ఈజ్ ఈక్వల్ టు 4. 7x1 ఈజ్ ఈక్వల్ టు 4 అంటే x1 ఎంత వచ్చింది 4/7. దేర్ఫోర్ y1 ఎంత వస్తుంది 4/7 అంటే పాయింట్ P ఏమైంది 4/7, 4/7. బట్ కాంజుగేట్ లైన్స్ అన్నాడు కాబట్టి P 4/7, 4/7 బిలాంగ్స్ టు L2. బొమ్మ చూసుకోండి. P పాయింట్ లైన్ 2 మీద ఉంది. వీడు మన భాషలో లైన్ 1, వీడు మన భాషలో లైన్ 2. అంటే 2x ప్లస్ ky మైనస్ 8 ఈజ్ ఈక్వల్ 0. 2 ఇంటూ 4/7 ప్లస్ k ఇంటూ 4/7 మైనస్ 8 0. దీన్ని సాల్వ్ చేస్తే k వస్తుంది. ఇదంతా పేజ్ నెంబర్. పేజ్ నెంబర్ ఐఎమ్ ఆన్ 18th. Any doubt? Okay. Moving to page number 19th. పేజ్ నెంబర్ 90లో ఏమడిగాడు, రాడికల్ సెంటర్ అడిగాడు. రాడికల్ సెంటర్ ఇందాకే చెప్పాను, అయిపోయింది. ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్ పాసింగ్ త్రూ 3 పాయింట్స్. ఇందాకే కాన్సైక్లిక్ మోడల్లో సగం సమ్ము. ఏ పాయింట్ బి పాయింట్ సి పాయింట్ ఎజ్యూమ్ చేసి x² y² 2gx 2fy 2s ఈక్వేషన్ అంతా రాసి ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్, థర్డ్ పాయింట్ 3 అప్లై చేసి 3 ఈక్వేషన్ వస్తే సాల్వ్ చేయాలి. క్వశ్చన్ నెంబర్ 19th. Show that Dhamal and Dhamal touch each other. Find the point of contact. Equation of దోవలు తీరిపోయింది. 4 పేజీల సినిమా ఇది. క్వశ్చన్ నెంబర్ 19. I am on మోడల్ పేపర్ నెంబర్ 8. ఏమని ఇచ్చాడు, ఎస్ ప్లేస్ లో x² ప్లస్ y² మైనస్ 6x మైనస్ 9y ప్లస్ 13 ఈజ్ ఈక్వల్ 0. ఎస్ డాష్ ప్లేస్ లో x² ప్లస్ y² మైనస్ 2x మైనస్ 16y ఈజ్ ఈక్వల్ 0. ఏం కనుక్కోవాలి, దే టచ్ ఈచ్ అదర్. బొమ్మ అప్పుడే వేయకూడదు. టచ్ ఈచ్ అదర్కి 2 కండిషన్స్ ఉంటాయి. d ఈజ్ ఈక్వల్ టు r1 ప్లస్ r2 ఉండొచ్చు, d ఈజ్ ఈక్వల్ టు r1 మైనస్ r2 ఉండొచ్చు. ఒకవేళ ఈ కండిషన్ మ్యాచ్ అయితే అప్పుడు సర్కిల్స్ ఇలా వేసుకుంటే టచ్ ఈచ్ అదర్ ఎక్స్టర్నల్లీ అయితే వీడు పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ P అవుతాడు. R1:R2 రేషియోలో ఇంటర్నల్ కట్ చేస్తుంది. అక్కడ నేను S1 ఈజ్ ఈక్వల్ టు 0 చేస్తే సరిపోతుంది. ఒకవేళ ఈ కండిషన్ లో కనుక సమ్ముస్తే అప్పుడు సర్కిల్ ని సర్కిల్ లోపల టచ్ చేస్తోంది. Q అనేది పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఇక్కడ వస్తుంది. R1 ఇక్కడ ఉంది, R2 ఇక్కడ ఉంది. Q గాడు R1:2 ఎక్స్టర్నల్ టచ్ చేస్తాడు. ఇది ఇంటర్నల్లీ, ఇది ఏ, ఇది బి, ఇది ఇంటర్నల్లీ, ఇది ఎక్స్టర్నల్లీ. అందుకని ముందే తెలియదు మనకి. ఒకదాని ఒకటి చేస్తే ఈక్వేషన్ మారిపోతుంది. ఇక్కడ కూడా మనం ఏం చేస్తాము, S1 ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ముందర టచ్ అవుతాయని ప్రూవ్ చేయాలి. ఇప్పుడు ఈ సర్కిల్ కి తీసుకుంటే సెంటర్ 2g ప్లేస్ లో -6 కాబట్టి g -3 అంటే g కామా అంటే ఎంత అవుతుంది 3,9/2. తర్వాత సెంటర్ బి 1,8 సరిపోయింది. R1 √g² + f² - c. R2 √g'² f'² - c'. మీరు చెక్ చేయాల్సింది d ఈజ్ ఈక్వల్ టు R1 + R2 వస్తుందా, d ఈజ్ ఈక్వల్ టు R1 - R2 వస్తుందా. ఒకవేళ ఇది సక్సెస్ అయింది అనుకోండి, d అంటే ఏంటి, డిస్టెన్స్ బిట్వీన్ సెంటర్స్. అప్పుడు ఈ బొమ్మ వేసి ఈ పాయింట్ని కనుక్కొని ఇది కేసు రాస్తున్నాను. ఒకవేళ కనుక, ఎందుకంటే ఎగ్జామ్లు ఇదే వస్తుందని గ్యారంటీ లేదు, ఇది అడగచ్చు, వేరే క్వశ్చన్ అడగచ్చు. కేస్ 1 ఒకవేళ d గాడు R1 + R2 అయితే అప్పుడు పెద్ద సర్కిల్ వేసి చిన్న సర్కిల్ వేసి ఇక్కడ సెంటర్ ఏ పెట్టుకుని సెంటర్ బి పెట్టుకుని R1 కనుక్కొని R2 కనుక్కొని P గాడిని కనుక్కోవాలి. P డివైడ్స్ capital A so and so and capital B so and so in ratio of R1:R2 internally అని రాసి తర్వాత స్టెప్ లో ఈక్వేషన్ ఆఫ్ ఏ టాంజెంట్ S1 ఈజ్ ఈక్వల్ టు 0. ఒకవేళ కేసు 2 లోకి వస్తే
అప్పుడు బొమ్మ ఇలా వస్తుంది కాబట్టి ఇది కేసు 2 మనకి. కేసు 2 ఇది బొమ్మ. ఈ కేసులోకి వస్తే అప్పుడు క్యూ డివైడ్స్ క్యాపిటల్ ఏ సో అండ్ సో అండ్ క్యాపిటల్ బి సో అండ్ సో ఇన్ రేషియో ఆఫ్ R1 is to R2 ఎక్స్టర్నల్లీ అని పెట్టి ఏం ఫార్ములా పెట్టాలి? mx2 minus nx1 by m minus n my2 minus ny1 by m minus n పెడితే అప్పుడు క్యూ వస్తాడు. ఇప్పుడు ఈ క్యూని బేస్ చేసి ఈక్వేషన్ ఆఫ్ ఏ టాంజెంట్ S1 is equal to 0. ఈ బొమ్మ వేయాలంటే ముందర ఈ కండిషన్ లో ఎవడొస్తాడో చూసుకోవాలి. డౌట్? పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటే P అండ్ Qs. ఇప్పుడు క్వశ్చన్లో ఇక్కడ చాలా ఉంది చూడండి. టచ్ ఈచ్ అదర్ ప్రూవ్ చేయడం అంటే పార్ట్ 1, వీళ్ళిద్దరిలో ఎవడో ఒకడు మ్యాచ్ అవ్వడం. ఫైండ్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్, బొమ్మని బట్టి పీనా క్యూనా. ఈక్వేషన్ ఆఫ్ కామన్ టాంజెంట్ S1 is equal to 0. 3 క్వశ్చన్లు ఉన్న 3 పేజీల సినిమా. డౌట్? ఐఎమ్ గోయింగ్ విత్ పేజ్ నెంబర్ 20. పేజ్ నెంబర్ 20 అండ్ మోడల్ పేపర్ బీయింగ్ 10th అనుకుంటా. 2018 మార్చ్ 9th అయితే చెప్పింది 8th. మోడల్ పేపర్ నెంబర్ 9th. క్వశ్చన్ నెంబర్ 1 20 పేజ్ అయినప్పటికీ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ఎ సర్కిల్ whose center is -1, 2 which passes through 5, 6. నేను సర్కిల్ ఈక్వేషన్ కనుక్కోవాలి. వాడి సెంటర్ -1, 2 ఉండాలి. వీడు 5, 6 నుంచి వెళ్ళాలి. బొమ్మ అంటే -g, -f ప్లేస్ లో -1, 2 ఉంది అంతే కదా. రేడియస్ అనేది డిస్టెన్స్ అవుతుంది. ఇది C, ఇది A. CA is equal to radius అంటే root of x2 minus x1 whole square plus y2 minus y1 whole square. 6 square plus 4 square 36 plus 16 root 50. ఎవడాడు R. సెంటర్ ఉంది, రేడియస్ ఉంది. therefore ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్ ఏంటి? x minus a whole square plus y minus b whole square is equal to R square. x plus 1 whole square plus y minus 6 whole square is equal to root 50 whole square. Simplify this type of thing. Question number repeat. Angle between circles 45 ఇచ్చాడు. చాలా రిపీటెడ్ క్వశ్చన్ ఇది. సో క్వశ్చన్ నెంబర్ 3 ఎలా చేయాలి? S ప్లేస్ లో x² plus y² minus 12x minus 6y plus 41 is equal to 0. Center A 6, 3 R1 root of g² 36 f² 9 minus 41 root of 45 minus 41 root 4 2. S dash place lo x² plus y² kx plus 6y minus 59 is equal to 0. 2 circles ఇచ్చి యాంగిల్ 45 ఇచ్చాడు అంటే కాస్ థీటా పెట్టాలి. ఇప్పుడు నేను కాస్ థీటా పెట్టాలంటే సచ్చినట్టు ప్రొజెక్ట్ అంతా చేయాలి. సెంటర్ ఏ సెంటర్ నా దగ్గరే ఉంది. ఇది బి సెంటర్ k/2, 3 -3 అండ్ R2 రూట్ ఆఫ్ g² plus f² minus c. పెద్ద సమ్ ఇది. రూట్ ఆఫ్ g² k²/4 f² 9 minus c plus 59 అంటే రూట్ ఆఫ్ నాకు వచ్చే ఆన్సర్ ఎంత? 59 plus 9 18 68 k²/4 plus 68 R2. ఇప్పుడు cos theta is equal to d² minus r1² minus r2² by 2r0. ఎన్ని మార్క్స్ బాబు ఇది? అయ్యో బాబోయ్ 2 మార్క్సా? చింకి చాట్ అవుతుంది ఇది పేజీ. సో d², అందుకని వేరియబుల్ ఉంది అక్కడ. వీళ్ళిద్దరి మధ్య డిస్టెన్స్ చేయాలి. ఇప్పుడు డిస్టెన్స్ ఇస్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ x2 minus x1 k/2 minus 6 whole square 3 plus 3 whole square అండర్ రూట్. అంటే ఇప్పుడు నాకు రూట్ ఆఫ్ k/2 minus 6 whole square
ప్లస్ 6 స్క్వేర్ 36. డి స్క్వేర్ ఈ చెత్త, R1 స్క్వేర్ ఈ చెత్త, R2 స్క్వేర్ ఈ చెత్త, 2R1 ఎట్లా వచ్చింది? చెత్త ఇంటూ చెత్త, ఇక్కడ చెత్త, ఇది ఇంకో చెత్త, ఇది R2. ఇది సాల్వ్ చేస్తే ఓ 3 పేజీల తర్వాత బతుకుంటే వస్తుంది ఆన్సర్. కానీ తప్పదు, వేరే దారి లేదు. ఎనీ డౌట్? Now moving to, this is on page number 20, page number 21, model paper number 9. Question number 3 అయిపోయింది. Question number 4 కి వెళ్తున్నాను. Find the area of triangle formed by, ఇది వెరైటీ క్వశ్చన్. Find the area of triangle formed by normal at 3, -4 to the circle with the coordinate axis. ఏమడిగాడు? కోఆర్డినేట్ యాక్సిస్ ఒక సర్కిల్ వాడిచ్చాడు. x² + y² -22x -4y + 25 = 0. ఇప్పుడు ఈ సర్కిల్ కి నేను నార్మల్ వేయాలి. నార్మల్ వేయడం అంటే ఏంటి? ఇది టాంజెంట్ అయితే వీడు నార్మల్, అయితే వీడు నార్మల్ సెంటర్ నుంచి పోతాడు, వీడు టాంజెంట్. పాయింట్ ఆఫ్ ఇన్ కాంటాక్ట్ సేమ్ ఉంటుంది. ఈ పాయింట్ ప్లేస్ లో 3, -4 అడిగాడు. ఇప్పుడు నేను ఏరియా ఆఫ్ దిస్ ట్రయాంగిల్ చేయాలి. చాలా వెరైటీ క్వశ్చన్, నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నాను. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్, ఐ థింక్ ఎగ్జాంపుల్ ఉంది అనుకుంటా. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై నార్మల్ డ్రాన్ ఎట్, నార్మల్ అంటే వీడు, నార్మల్ డ్రాన్ ఎట్ P with respect to coordinate axis. కోఆర్డినేట్ యాక్సిస్ తో ఫార్మ్ అయిన ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ చేయాలి. అంటే మనం ఏం చేయాలి? ఫస్ట్ ఈక్వేషన్ ఆఫ్ ఎ టాంజెంట్ చేయాలి, ఈక్వేషన్ ఆఫ్ ఎ నార్మల్ చేయాలి, తర్వాత ఈ లెంగ్త్ కనుక ½ ఇంటూ బేస్ ఇంటూ హైట్. అంటే ఈ పాయింట్స్ తెలియాలి, ఎక్స్ ఇంటర్సెప్ట్ తెలియాలి, దీనికి కూడా ఈ పాయింట్ తెలియాలి. తర్వాత ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ చేస్తాం. చాలా పెద్దది ఇది, మీ రేంజ్కి చదువుతుందా? కష్టం ఇది. సరే, ముందర నార్మల్ టాంజెంట్ గారు చెప్తాను చూడండి. ఫస్ట్ ఏం చేద్దాము? ఈ పాయింట్ సి, సర్కిల్లో ఉన్న సెంటర్ ఎవడాడు? సెంటర్ సి ప్లేస్ లో 11,2 ఉంది, కరెక్టేనా? 11,2 అనేది సర్కిల్. ఎన్ని మార్క్స్ ఇది? ఊరిదేవుడు 4 మార్క్స్ ఇచ్చాడు. ఎప్పుడు పేపర్ బాబు ఇది? మార్చ్ లోనే ఇచ్చారు, 2000 TS లోనే. అది కూడా దోలు తీరిపోయింది. ఇదో ఊరంతా బ్రహ్మోత్సవాలు అయిపోతుంది ఈక్వేషన్ కనుక్కోవాలంటే. సరే, ఇంకో మోడల్ చేద్దామా? ఇంకో మోడల్, ఇది పర్పెండిక్యులర్ డిస్టెన్స్ D కనుక్కోవచ్చు. ఎక్కడి నుంచి? ఓకే, ఈక్వేషన్ నార్మల్, ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ చేయాలి. c² అది ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ చేస్తాం. వాడు ఏమన్నాడు? టాంజెంట్ అన్నాడా? క్వశ్చన్ టాంజెంట్ అనలేదు, ఓన్లీ నార్మలే. నార్మల్ విత్ రెస్పెక్ట్ x అండ్ y యాక్సిస్. అంటే వీడు కాదు కావాల్సింది. మళ్ళీ క్వశ్చన్ వేద్దామండి. సర్కిల్ ఉంది, సర్కిల్ కి కోఆర్డినేట్ యాక్సిస్ ఉంది. ఇక్కడ నుంచి నేను టాంజెంట్ వేశాను, ఇది నార్మల్ అవుతుంది. వీడు టాంజెంట్, వీడు మన భాషలో నార్మల్. నార్మల్ తోటి కోఆర్డినేట్ యాక్సిస్ తోటి, అంటే ఎక్స్ యాక్సిస్. ఊరినాయన ఇదిరా కావాల్సింది, ఇది కాదు. నార్మల్ ఈక్వేషన్ విత్ కోఆర్డినేట్ యాక్సిస్. బొమ్మ రాంగ్ అర్థమైంది నాకు, గది సినిమా. సో ఇక్కడ పాయింట్ అడ్రస్ 3, -4. నేనేం చేశాను? ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై నార్మల్ అండ్ టాంజెంట్ అండ్ ఎక్స్ యాక్సిస్ చేశాను. బొమ్మ అది కాదు, ఇక్కడున్నాడు పండుగాడు. వీడు A O B. క్వశ్చన్ చెబుతాను మళ్ళీ.
క్వశ్చన్లో ఏముందంటే బొమ్మలు ఇవ్వడు వాడు. ఇదిగో ఎక్కడా బొమ్మలు ఇవ్వడు. ఏ సమితి నేను చేస్తోంది? పేపర్ నెంబర్ 8 కదా. ఇదిగో 11th క్వశ్చన్. ఆడ బొమ్మ ఇవ్వలేదు. మనమే పెద్ద మనసు చేసుకుని అర్థం చేసుకోవాలి. క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై నార్మల్ ఎట్ 3, -4. పి అనే పాయింట్ దగ్గర నార్మల్ వేస్తే వాడు ఒక లైన్ ఇస్తాడు. ఈ లైన్ ఎక్స్ యాక్సిస్ తోటి వై యాక్సిస్ తోటి ఎంత ఏరియా ఫార్మ్ చేస్తుంది? ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో ఏరియా ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి ఈజ్ ఈక్వల్ 0 ఆన్ యాక్సెస్ ఏంటంటే ½ mod c² బై ఏబి. అంటే ముందర లైన్ రావాలి, అంటే ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ రావాలి, డైరెక్ట్ గా రాదు. సర్కిల్ తీసుకుంటున్నాను. x² + y² -22x -4y + 25 ఈజ్ ఈక్వల్ 0. ఆల్రెడీ పి పాయింట్ ఎంత ఉంది? 3, -4. నేనేం చేస్తాను? ఫస్ట్ ఈక్వేషన్ ఆఫ్ ఏ టాంజెంట్ xx1 + yy1 -11 × x + x1 -2 × y + y1 లాస్ట్ కి +25 0. పాయింట్ అప్లై చేస్తున్నా. x × 3. నాకు ఇప్పుడు ఈ ఈక్వేషన్ రావాలంటే టాంజెంట్ కి పర్పెండిక్యులర్ గా ఉంటుంది. అందుకని చచ్చినట్టు. లేదా ఇంకో భాష, నార్మల్ ఈక్వేషన్ పాసెస్ త్రూ సెంటర్ కదా. ముందరే సెంటర్ ని పట్టుకుని, సర్కిల్ సెంటర్ ఉంది, వీళ్ళిద్దరితో ఈక్వేషన్ రాయడం. 2 మెథడ్స్. సెంటర్ పట్టుకుని పిని పట్టుకుంటే ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ వస్తుంది. వాడిని ఇంటర్సెప్ట్స్ ఫార్మ్ రెడ్యూస్ చేయడం. ఆర్ నేను చెప్పిన మెథడ్, ముందర ఈక్వేషన్ ఆఫ్ ఏ టాంజెంట్ చేసి దాని పర్పెండిక్యులర్ ఫార్మ్ రాసి పాసింగ్ త్రూ పి. ఎలా అయినా ఒకటే. నేను ఫస్ట్ మోడల్ చెప్తున్నా. x × 3 y × -4 -11 × x + 3. ఇప్పుడు చూడండి, ఇలాంటి ఒక క్వశ్చన్ మనకు తెలియని సమ్ వస్తే మన బతుకు ఏంటి? కాలేజీ వాడు చెప్పింది ఎలా మ్యాచ్ అవుతుంది? ఒక్క సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ చేసుకోండి, పాస్ అయిపోతారు. కాకపోతే వాడు ఇయర్ చెప్పట్లేదు, మార్చిలోనా మేలోనా చెప్పట్లేదు. వాడు మాట మీద నిలబడుతున్నాడు. ముచ్చటది. Therefore 3x -4y -11x -33 -2y +8 +25 0. 3x -11x -8x -4y -2y -6y -35 +12 -33 +25 8. ఏ సింబల్? -8 0. 2 టేబుల్ లేపేస్తే 4x + 3y + 4 ఈజ్ ఈక్వల్ టు 0. వీడిప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ఏ నార్మల్ ఏమవుతుంది? 3x -4y + k ఈజ్ ఈక్వల్ టు 0. ఇందాక మోడల్ అయితే మీరు ఏం చేయాలి? ఈక్వేషన్ ఆఫ్ ఏ లైన్ రాయాలి. y - y1/x - x1 ఈజ్ ఈక్వల్ టు y2 - m/x2 - x1. అదే ఇంతే సైజ్ పెడుతుంది. వీడు దేని నుంచి పాస్ అవుతున్నాడు? పాసెస్ త్రూ పి పాయింట్. 3, -4 9 + 16 + k ఈజ్ ఈక్వల్ టు 0. అంటే k ఈజ్ ఈక్వల్ టు -25. పేజ్ నెంబర్ 21 అయింది. ఇప్పుడు పేజ్ నెంబర్ 22లో therefore ఈక్వేషన్ ఆఫ్ ఏ నార్మల్ ఈజ్, నన్ను టీవేట్ చేసిరా, గొంతు వాసిపోయింది వాళ్ళు అంటున్నారు క్లాస్. ఈక్వేషన్ ఆఫ్ ఏ నార్మల్ ఏమొస్తుంది? 3x - 4y -25 ఈజ్ ఈక్వల్ టు 0. -25 ఈజ్ ఈక్వల్ టు 0. కంపేర్ విత్ ax + by + c ఈజ్ ఈక్వల్ టు 0. ఏ ప్లేస్ లో 3 ఉంది, బి ప్లేస్ లో -4 ఉంది, సి ప్లేస్ లో -25 ఉంది. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా ½ mod c² బై ఏబి. పేజ్ నెంబర్ 22లో వస్తుంది. 4 మార్క్స్ క్వశ్చన్. నేను ఫస్ట్ టైం చూస్తున్నా, బొమ్మే సరిగ్గా అర్థం కాలేదు. గది ముచ్చట. ఫైండ్ ది ఈక్వేషన్ లెంగ్త్ ఆఫ్ ద కామన్ కార్డ్ ఆఫ్ ద 2 సర్కిల్స్. లెంగ్త్ ఆఫ్ ద కామన్ కార్డ్ వచ్చింది. క్వశ్చన్ నెంబర్ 12కి వెళ్తున్నాను, చూద్దాం. నాకేమని ఇచ్చాడు? x² + y² + 3x + 5y + 4 ఈజ్ ఈక్వల్ 0. VDS ఈజ్ ఈక్వల్ 0. x²
plus y square plus 5x plus 3y plus 4 equal 0. S dash is equal 0. ఏమంటున్నాడు? ఈక్వేషన్ ఆఫ్ లెంగ్త్ ఆఫ్ కామన్ కార్డ్. సర్కిల్ ని ఇంకో సర్కిల్ ని కట్ చేస్తే వీడు కామన్ కార్డ్ అయితే, వీడి పేరు ఎస్ ఈజ్ ఈక్వల్ 0 అయితే, వీడి ఎస్ డాష్ ఈజ్ ఈక్వల్ 0 అయితే, వీడి ఎల్ ఈజ్ ఈక్వల్ 0 అయితే లెంగ్త్ ఆఫ్ ద కామన్ కార్డ్ కావాలి. అంటే ఏబి ఈజ్ లెంగ్త్ ఆఫ్ ద కామన్ కార్డ్. వాడు ఎలా వస్తారు? 2√r² - d². ఏదో ఒక సర్కిల్ ని బేస్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ పి సెంటర్, దీనిది ఆర్ బేస్ చేసుకోండి. ఆర్ ఇక్కడి నుంచి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ చేసుకోండి. డి. 2 సర్కిల్ తీసుకోవద్దు, ముందర లైన్ రావాలి. లైన్ ఎట్లా వస్తుంది? ఈక్వేషన్ ఆఫ్ రాడికల్ యాక్సిస్ ఎలా వస్తుంది? S - S dash 0. రోహన్ Yes, sir. రిషి జమాల్ అక్షిత, Sir. చేతన్, Yes, sir. ఇఫ్తికార్ భాష వచ్చిందేంటి? రెహమాన్, Yes, sir. ధనశ్రీ, Yes, sir. మణిధర్, రోషిని, Yes, sir. సాయి చరణ్, Yes, sir. సాయి పవన్, తేజ. నెమ్మదిగా ఎందుకు పిలుస్తున్నా అంటే వాళ్ళు నిద్ర డిస్టర్బ్ కాకూడదు కదా నేను తీసేటప్పుడు, అందుకని వాళ్ళు తీసేస్తున్నా అనమాట. ఓకే, రైట్. నా S - S dash చేయాలి. దీనిలోంచి దీని చేయండి, దీనిలోంచి దీని చేయండి, కొంచెం ఫర్క్ नहीं पड़ता. 3x - 5x - 2x, 5y + 3y + 2y, 4 - 4 + 0 is equal to 0. -2 లేపేస్తే x - y 0. ఎవడీడు? ఎల్ గాడు. ఇప్పుడు నేనేం చేయాలి? పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కనుక్కోవాలి. ఎక్కడి నుంచి? విత్ రెస్పెక్ట్ టు p. Let p is equal to center of S is equal to 0. దీని సెంటర్ ఎంత వస్తుంది? -3/2 - 5/2. Therefore D is equal to, టెక్స్ట్ బుక్ క్వశ్చన్ కాదు, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ -3/2, 5/2. ఎక్కడి నుంచి? విత్ రెస్పెక్ట్ టు ఏ లైన్? x - y is equal to 0. మాడ్యులస్ ఆఫ్ -3/2 - 5/2. ax1 ఇక్కడ 1 into x1, by1 by root of a² + b², modulus of -8/2 by root 2. Therefore distance is equal to 4/√2. వీడు d గాడు, d వచ్చాడు. r radius is equal to root of g² 9/4, f² 25/4 minus c -4. ఇదెంత వస్తుంది? √34 - 4 అంటే √30/4 r1. ఇప్పుడు నేనేం చేయాలి? లెంగ్త్ ఆఫ్ ద కార్డ్ చేయాలి. దేర్ఫోర్ లెంగ్త్ ఆఫ్ ద కార్డ్ ఇస్ ఈక్వల్ టు 2√r² - d², 2√r² అంటే 30/4, d² ఎంత వచ్చింది? 4/√2. స్క్వేర్ ఆన్సర్ ఈజ్ 2√30/4 - 16/2, 8. 15 7.5 - 8 ఎక్కడ పోయింది? ఎక్కడ తప్పెట్టాం.
చూడండి ఒకసారి, నా బ్యాటరీ కూడా అయిపోయింది, నా బ్యాటరీ అయిపోయింది, ఫోన్ బ్యాటరీ కూడా అయిపోయింది. అర్థమైన కండిషన్, లెంగ్త్ ఆఫ్ ద కార్డ్ చేయాలి. డిస్టెన్స్ ఎక్కడ రాంగ్ వచ్చిందా? -8/2 అంటే -8/2√2 అవుతుంది. 2 1 2 4 4/√2 కరెక్టే కదా. d² 16/2 అవ్వాలి, అంటే 8 అవ్వాలి. ఇది 8 అయింది. r √g² 9/4 f² -c -4 25 + 9 34 -4 30/1 అంటే 16 చేయాలి. 30 రాదు అక్కడ. ఎంత వస్తుంది? 34 - 16. 34లో 16 పోతే 14లో 8 18 అంటే ఇక్కడ 18/4 రావాలి. అందుకే పోయింది అక్కడ. ఇది 18/4. సింప్లిఫై చేయండి, మీకు ఆన్సర్ వస్తాం. అది ఇంకా తగ్గినట్టుంది. క్వశ్చన్ కరెక్టేనా? x² + y² + 3x + 5a + 4. ఇది మీరు ట్రై చేయండి బాయ్. ఆన్సర్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 12. √18/4 కరెక్టే అనుకున్నాము. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ దొబ్బిందా? 1/√2 రావాలి. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఏంటి? మాడ్యులస్ ఆఫ్ ax1 -3/2 by1 √a² + b². -3/2 -5/2 -8/2 కరెక్ట్. +5/2 పోయింది, అందుకే దొబ్బింది. 5 - 3 2/2 అంటే 1/2 మొత్తం ఎగిరిపోయింది. ఈ ఒక్క సమ్మని కరెక్ట్ చేసుకోండి. R1 ఉంది, ఇది తీసుకుంటే లెంగ్త్ ఆఫ్ ద కార్డ్ వస్తుంది. ఏ డౌట్? దట్ ఈజ్ ఆన్ క్వశ్చన్ నెంబర్ 12. ఈ పేపర్ కంప్లీట్ చేసేద్దాం. క్వశ్చన్ నెంబర్ 18. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ఎ సర్కిల్ పాసింగ్ త్రూ 2 points సెంటర్ ఆన్ ద లైన్. ఇది ఆల్రెడీ చెప్పాను మీకు. నేను సర్కిల్ ఈక్వేషన్ కనుక్కోవాలి. ఇది ఏ పాయింట్ నుంచి వెళ్తోంది? 4,1. బి పాయింట్ నుంచి వెళ్తోంది 6,5. సెంటర్ 4x + 3y - 24 మీద ఉంది. సెంటర్ ఎవరు? -g - f. ఎలా అజ్యూమ్ చేస్తాము? లెట్ x² + y² + 2gx + 2fy + c = 0 passes through a point, ఈక్వేషన్ నెంబర్ 1. మళ్ళీ passes through b point, ఈక్వేషన్ నెంబర్ 2. సెంటర్ -g, -f belongs to 4x + 3y - 24 0 అంటే -4g - 3f - 24 0 అంటే 4g + 3f + 24 = 0. ఈ 3 ఈక్వేషన్ సాల్వ్ చేసి జిఎఫ్సీలు కనుక్కోవాలి. క్వశ్చన్ నెంబర్ 19 అండ్ ద లాస్ట్ వన్. షో దట్ దే టచ్ ఈచ్ అదర్, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్, ఈక్వేషన్ ఆఫ్ కామన్ టాంజెంట్. అన్ని చేసాం మనం. ఏం చెక్ చేయాలి? d = r1 + r2 d = r1 - r2 చెక్ చేయాలి. ఇందా చేసిందే. 2 కేసులు వస్తాయి. ఆ కేసులో ఏది వస్తుందో మ్యాచ్ చూసుకోవాలి. ఇది ఎక్కడ? పేపర్ నెంబర్ ఎంత? మోడల్ పేపర్ నెంబరు రిపీటెడ్ ఉన్నాయిలేండి. సగం చేస్తే మీకు మిగతా రిపీటెడ్ ఉంటాయి. మే 2018 దగ్గరకు వచ్చాను. మే 2018 అంటే ఇక్కడ ఇది ఆంధ్రదా తెలంగాణ? ఏ 2018 మే 2018 ఇక్కడికి వచ్చాం. సో జాగ్రత్తగా చేయండి, అని చేయండి. ఇంకొక క్లాస్ తీసుకోమంటే తీసుకుంటాను, సరిపోతుంటే మీరు ప్రాక్టీస్ చేసుకోండి. నెక్స్ట్ కాన్సెప్ట్ హైపర్బోలా. ఒక ఫాస్ట్ ట్రాక్ లో దాని రిలేటెడ్ సమ్స్ అని ఒక 2 hours క్లాస్ లో అయిపోతుంది హైపర్బోలా. తర్వాత ఇంకొక క్లాస్ తీసుకుని బైనామిల్ థియరీ తీసుకుంటాను. ఓకే బై. నా బ్యాటరీ అయిపోయింది, 5% వచ్చింది. 85% బ్యాటరీ.